अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। विद्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణి అన్నారు. మాయాశక్తి విలాసం కోసం కల్పించిందిట ఇదంతా. ఆమె విలాసం ఇది. అందుకని భగవంతుడికి ఇది లీల, మనకిది యథార్థం. ఏమిట్రా వాడికి లీల అంటే, వాడు తయారు చేసి ఉన్మని మనోన్మని మనస్సును సృష్టించాడు. ఆ మనస్సు పరమాత్మలోని అవ్యక్త శక్తిలో నుంచే జ్ఞానం అనేటువంటి శక్తిని తీసుకుంది. అంతకుముందు అది ప్రజ్ఞ. మనస్సు తీసుకున్నప్పుడు అది జ్ఞానం అవుతుంది. ఈ మనస్సులో ఉన్న జ్ఞానం మనస్సుతో సహా, మనస్సు ప్లస్ జ్ఞానం కదా. మనస్సు జడం, జ్ఞానం చేతనం. అది అస్థి, ఇది భాతి. మళ్ళీ ఇది పరమాత్మని నేను అని తెలుసుకుంటే, ఈ జ్ఞానం నేను వ్యక్తమైన తర్వాత నా పేరు జ్ఞానం అని పెట్టారు. నేను వ్యక్తం కాకముందు నేను పరమాత్మని. నేను వ్యక్తమైన తర్వాత నా పేరు భానుమతి. వ్యక్తం కాకముందు అహం బ్రహ్మాస్మి అని గనక ఈ మనస్సులో ఉన్న జ్ఞానం తెలుసుకుంటే అది మనోన్మని. అంటే ఎక్కడికి వెళుతుంది? పరమాత్మలోకి వెళ్ళిపోతుంది. లేక ఈ శరీరమే నేను అంటోంది. ఇప్పుడు జీవుడు ఎక్కడున్నాడు అంటే, ఈ శరీరమే ఇది నాది కదా. ఈ నాదిని ఎప్పుడైతే నేను అనుకున్నాడో, దీన్ని నేను అంటున్నాడు. అది నకిలీ నేను, నిజమైన నేను కాదు. ఈ నకిలీ నేను ఎప్పుడైతే నేనైందో, ఇప్పుడు నాదిని ఎక్కడ పెట్టాలి అంటే ఆ మూడిటి మీద పెట్టమంది. ఒరిజినల్ నేనైతే నాది ఇది అవుతుంది. ఇది నేనై కూర్చుంటే ఇప్పుడు నాది పోస్టు ఎవరికి ఇవ్వాలి? ఆ ముగ్గురికి ఇవ్వాలి. ఎవరా ముగ్గురు? ధనేషణ, దారేషణ, పుత్రేషణ. వీటినే మమ అంటున్నావు. ఎక్కడన్నానండి? నేనేమనలే, మీరు అంటున్నారు మమ అని. కాదు నాయన, నా ఇల్లు అంటున్నావా, నేను ఇల్లు అంటున్నావా? అది మా ఇల్లు అండి, ఇది నా భార్య అండి, వీళ్ళు నా పిల్లలండి. ఎందుకు వీళ్ళకి నా తగిలించావు? నువ్వేమైపోయినావు? నువ్వు ఈ నేనైపోయినావు. అప్పుడే నువ్వు నా అంటున్నావు. నువ్వు ఒరిజినల్ నేనైతే అది కూడా నీ నేనే. అర్థమైందా? మరి ధనం అండి, అది మరి ఇదంటే మనిషి కాబట్టి నా నేను అన్నారు. ఆ ధనం నేను, నా శక్తి. నా శక్తి ఏమిటి? నా ధనమే. ఎవడికన్నా ధనవంతుడే శక్తివంతుడు కదా. ఎందుకని వాడికి ఆ ధనం అనే శక్తి వాడికి. నా అవ్యక్తమైన శక్తి ఒక చోట నా భార్యగా వ్యక్తమైంది, ఒక చోట నా పిల్లలుగా వ్యక్తమైంది, ఒక చోట నా ధనంగా వ్యక్తమైంది. ఇప్పుడు మీరే ఆలోచించండి. నా భార్యగా, నా పిల్లలుగా వ్యక్తమైంది నా చైతన్యమే, అంటే నా చిత్. నా ధనంగా వ్యక్తమైంది నా సత్తు,
మీకు అనుమానం ఎందుకు వస్తుంది? కాబట్టి అది ఇది ఒకటే కదా, అది జడము ఇది చేతనం అని ఎట్లంటావు? అనలేవు కదా. ఇది ఎందుకయింది అంటే ఎప్పుడైతే నీ మనస్సుకు అంటుకున్న జ్ఞానం, జాగ్రత్తగా వినండమ్మా, ఇది ఎవ్వరికీ తెలియదు. నీ మనస్సుకు అంటుకున్న జ్ఞానం పరిమితమైన శరీరంలో ఇరుక్కుపోయినాను అనుకుందేమో. అనుకున్నప్పుడు మాత్రమే ఇది నేను అంటోంది. పరిమితమైన శరీరంలో ఇరుక్కోకపోతే నేను అనదు. అది ఇరుక్కుందా? ఇరుక్కోలేదంటున్నారు. మరి ఇరుక్కుందని ఎందుకంటోంది? కుండ తయారు కాగానే కుండలోని ఆకాశం కుండలో ఆ కుండ ఆకారం పొందినట్లు, కుండ ఆకారం నిజంగా పొందిందా? అది పరిణామమా? పరిణామం అయితే మళ్ళీ మారకూడదు, పరిణామం కాదు. మరి ఏమైంది? అది వివర్తం. ఇప్పుడు వివర్తం అర్థమైందా? మారకుండానే మారినట్లు కనిపించేది. మారలే అది. ఆకాశం కానీ నీళ్లు కానీ కుండలో పోయిన సొంతమంతరాన కుండ ఆకారం పొందలే, కానీ నాకెట్లా కనపడుతున్నాయి? ఆకాశం కూడా కుండలో ఆకారం పొందినట్లు కనబడుతోంది. అది మాయ. అర్థమైందా? మాయా కల్పిత. అది కల్పించిందిట ఆమె ఏం చేసింది? అది కల్పించింది. ఎందుకు కల్పించావమ్మా అంటే ముందే చెప్పా కదా, నేను ఒక్కడిని అన్ని రకాల కష్టాలు సుఖాలు అనుభవాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు. నేను తెలుసుకోవాలంటే ఒక్కొక్క మనిషిని సృష్టించి, మనిషే కాదు అన్ని రకాలు కదా సృష్టించి, దానికి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలియాలి. నాకు తెలియాలంటే నేను అందులో ఉండాలి. అందుకని తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. దాన్ని సృష్టించి దాని లోపల నేను చేరాను. ఇప్పుడు ఒక కుక్క ఉంది, దానికి పాపం ఇవాళ ఎక్కడ ఏమి తిండి దొరకలే, ఎవరింటికి పోయినా చావు కొడుతున్నారు, పెట్టలే. అన్నం దొరక్కపోతే ఈ శరీరం కృషించిపోతుంటే దానికి ఎటువంటి ఫీలింగ్స్ వచ్చాయి? ఇది ఎవరు చెప్తారు కదా? నీకు అన్నం దొరక్కపోతేనే నీకు తెలుస్తుంది అది. అందుకని పరమాత్మ అందులో కూర్చుని, ఎవరు? ఆ కుక్కలో ఆ బాధని అనుభవిస్తున్నాడు. మనకు కూడా ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా, ఒక కష్టం వస్తేనే కాదు, ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా ఓహో పరమాత్మ ఈ కష్టాన్ని కలిగించి ఈ శరీరంతో నేను ఎట్లా రియాక్ట్ అవుతానో తెలుసుకోవాలని నువ్వే ఇది కల్పించావు, నువ్వే అనుభవిస్తున్నావు, నేను కాదు అనుకుంటే నీకు బాధలేదు. అట్లా అనుకోమంటారండి అంటే, అరుణ్ గోవిల్ రాముడైనప్పుడు ఏమ్మా ఇప్పుడు వాళ్ళ నాన్న అడవికి పొమ్మన్నాడు అన్నాడు. నిజంగా అరుణ్ గోవిల్ వాళ్ళ నాన్న అడవికి పొమ్మనలే, రాముడి నాన్న అడవికి పొమ్మన్నాడు. రాముడి నాన్న కాదు, రాముడి నాన్న దశరథుడి క్యారెక్టర్ వేసిన వాడెవడు? ఇంకోడెవడో. వాడు నిజంగా వీడికి నాన్ననా? కాదు. వాడి మాట మామూలుగా మన ఇంట్లో వాడే మాట్లాడాడు అనుకో, నేను వాడేకి పోరా, నువ్వు ఇదంతా వదులుకొని అన్నాడు అనుకో, నేనెందుకు పోవాలరా, నువ్వే పోవట్టాడు అంటాడా? కానీ దశరథుడి మాట రాముడు శిరసావహించాడు. ఇప్పుడు అరుణ్ గోవిలు ఏడుస్తూ అడవికి పోతాడా? పోడు. ఎందుకని? దశరథుడు అంటే నిజంగా రాముడు ఏమైనాడో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం అరుణ్ గోవిలు తండ్రి ఆజ్ఞ కోసమే అడవికి పోతున్నట్లు నటించాలి. కష్టం వచ్చినప్పుడు ఆ రకంగా నువ్వు ఆలోచిస్తే సుఖం వచ్చినా సరే అప్పుడు నిన్నది బాధించదు. అద్వైతం నేర్చుకోవడం వల్ల ఏమిట్రా లాభం అంటే, మనసైవేదమాప్తవ్యం. ఇది నీ మనస్సు చెప్పింది. ఏమని? మీకు కష్టాలు వచ్చినాయని ఎవరు చెప్పారా? మనస్సే కదా చెప్పింది. అందుకని మనస్సే చెప్తున్నదిరా, మనస్సే అసలు అబద్ధం. ఎందుకంటే మనస్సు ఎందుకు చెప్పిందిరా? ఇప్పుడు మనస్విని అయింది.
నువ్వు మనోన్మనివి కదే, ఎందుకు మనస్విని అయ్యి నన్ను బాధిస్తున్నావు? ఇది నేనైతే నువ్వు ఇవన్నీ నాకు వచ్చినాయని నువ్వు చెప్పాలి. ఇది నేను కాదని కదా గురువుగారు నాకు మొట్టమొదటి రోజే చెప్పింది. ఫస్ట్ డే మొట్టమొదటి పాఠమే నీకేం చెప్పారు? ఏ భగవంతుడైతే ఉన్నాడని నువ్వు తత్తని వాడిని దూరంగా పెట్టావో వాడు ఇప్పుడు నీవని నీ లోపల ఉన్నాడు అన్నాడు. నీకు తెలియదు వాడు నీ లోపల ఉన్నాడని నీకు తెలియదు. కానీ గురువుగారి మాటను గౌరవించి అవును నా లోపల ఉన్నాడేమో అని నువ్వు అనుకుంటున్నావు. అందుకని నీ చేత పైగా ఆయన ఊరుకోకుండా ఇంత పెద్ద బ్రహ్మసభలో అహం బ్రహ్మాస్మి అనిపించాడు 3 సార్లు. నీవు బ్రహ్మమువే, కానీ నీకేం తెలుసు అంటే నేను భానుమతిని అనే తెలుసు. కానీ ఆయన ఏమంటున్నాడు? నువ్వు బ్రహ్మమువే అన్నాడు. ఈ భానుమతి అన్న పేరు ముందు నీకు తెలియదు. మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు నీ పేరు పెట్టలే, బయటికి వచ్చిన తర్వాత కూడా పెట్టలే. ఒక 20 రోజులో 11 రోజులో 16 రోజులో అయిపోయిన తర్వాత నిన్ను మీ నాన్న ఒళ్ళో పడుకోబెట్టుకుని చెవులో చెప్పాడు, నువ్వు భానుమతివి, నువ్వు భానుమతి. అదే నామకరణం కదా. ఫంక్షన్ చేయటం, వీడియోలు తీయటం కాదు. అంటే నాకు మా నాన్న పేరు పెట్టక ముందు నేనెవరు? అహం బ్రహ్మాస్మి. అర్థమైందా? మరి ఎందుకు నేను అహం బ్రహ్మాస్మి అనుకోకుండా ఎవరమ్మా నువ్వు అనగానే నేను ముందు ఏం చెప్తున్నాను? నా పేరు చెప్పుకుంటున్నా. ఈ పేరు నాకు ఎవరు పెట్టారు? మా అమ్మ మా నాన్న పెట్టారు. అమ్మ పెట్టలే, నాన్నే పెట్టాడు కదా. అది కల్పించిందే కదా, నాకు ముందున్నది కాదు. మరి ఎందుకు పెట్టావయ్యా అని మా నాన్న అడిగాను అనుకో, ఆయన ఏమంటాడంటే ఈ ప్రపంచంలో ఎంతోమంది మనుషులు ఉన్నారు, ఈ పేరుతో పిలిస్తే నువ్వు పలుకుతావని నీకు ఆ పేరు పెట్టాను. అంటే సినిమా డైరెక్టరు అరుణ్ గోవిల్ని పిలిచి, నాయన ఇప్పటి నుంచి స్టేజ్ మీద నువ్వు రాముడివి. అప్పుడు ఏదైనా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ రిహార్సల్స్ చేస్తూ ఉంటారు కదా, రాముడు రారా అంటారు, అరుణ్ గోవిల్ రారా అనరు. ఎందుకని? ఆ క్యారెక్టర్ నీకు ఇచ్చారు, నువ్వు ఇప్పుడు రాముడుగా వ్యవహరించాలి. అట్లా నిన్ను పిలుస్తున్నారు భానుమతి అని. ఆ సంగతి ఎవరు చెప్పారు? గురువు గారు చెప్పారు. అందుకని అహం బ్రహ్మాస్మి అని. అహం బ్రహ్మాస్మి అనుకుంటే బ్రహ్మం అయిపోతామా అంటే అహం బ్రహ్మాస్మి అని దారబోయేవాడు అందరూ అనుకుంటే కాడు కదా. ఇప్పుడు నీకు తెలుస్తుందన్నమాట ఏ బ్రహ్మము నేను మనోన్మణిగా ఉంటే బ్రహ్మమును. మనస్సు ఉండాలి. మనోన్మణి అని ఎందుకన్నామంటే, ఉన్మణిని మనోన్మణి అని ఎందుకన్నా అంటే నేను లివింగ్, నేను బతికున్నా, నాకు మనస్సు ఉంది. నా మనస్సే చెప్తోంది, మనసై వేదమాప్తవ్యం. నా మనస్సే చెప్తోంది ఇది ఆనందధామం, ఇది మన ఇల్లు కాదు, ఇది వాళ్ళిల్లు, ఈ ఇంట్లో నువ్వు ఇట్లాగే బిహేవ్ చేయాలి, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యకూడదు. నీ ఇష్టం వచ్చినట్టు అంటే ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి కదా. అదే ఆ అమ్మాయి ఎవరో లేచి వెళ్ళిపోతుంటే తిట్టాం కదా. అట్లా ఈ ప్రపంచంలో కొన్ని రూల్స్ ఉన్నాయి, వాటిని ధర్మం అంటున్నాం. ఆ ధర్మాన్ని నువ్వు ఈ ప్రపంచంలో ఉన్నందుకు పాటించాలి. ప్రపంచం వదిలిపెట్టాను అనుకోండి, నాకు ఏ ధర్మాలు లేవు. ఎందుకని? ధర్మం ఎక్కడ పాటించాలి? స్టేజ్ మీద ఉండగా వాడు అరుణ్ గోవిల్ రాముడిలాగా బిహేవ్ చేయాలి. అరుణ్ గోవిల్ లాగా నేను సిగరెట్ తాగుతాలే ఏం పర్వాలేదంటే తంతారు. అంతేనా? అదురా ధర్మం పాటించాలంటే. ధర్మం ఎందుకు పాటించాలి అంటే అందుకు పాటించాలి. ఎందుకంటే ఈ లోకానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ని నువ్వు పాటించాలి. అది ధర్మం. ధర్మం ఎవరు పాటించాలి? నీ నాది పాటించాలి. ఎందుకని? నాదిగా నీ ప్రపంచంలోకి వచ్చావు. నాదిగా ఎందుకు వచ్చావో ఆలోచించుకో. రాముడిగా ఎందుకు వచ్చాడు అంటే ఆ డైరెక్టర్ వీడికి ఇవ్వబోయే డబ్బుని బట్టి
వాడు రాముడుగానో భరతుడుగానో శత్రుఘ్నుడుగానో ఆంజనేయుడుగానో వెయ్యాలి. వాడికి హీరోకి కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తారు, మిగతా వాడికి కొంచెం తక్కువ డబ్బులు ఇస్తారు. ఇప్పుడు నీలో నువ్వు హీరో అనుకో, నీకు అనేక రకాలైన కష్టాలు సుఖాలు పెట్టాలి. ఎందుకంటే నువ్వు హీరోవి కదా. ఏమి లేకుండా సాఫీగా జీవితం వెళ్ళిపోతుంది అనుకో, ప్యూన్కిను వాడెవడో సేవకుడు వేషం వేసేవాడికి ఏం పెద్ద డైలాగులు ఏముంటాయి, వాడికి వేషం ఏముంటుంది, అంతే. మన లైఫ్ అట్లా. వాడైతే సుఖంగా గడిచిపోతుంది, వాడు ఆ క్యారెక్టర్ వేస్తున్నాడు, నువ్వు ఈ క్యారెక్టర్ వేస్తున్నావు కదా. ఆలోచించండి అలా. అప్పుడు మీకు కష్టం అనిపించదు. అర్థమైందా? నేను నీ పనే చేయమన్నాడు, వాడిని ఆ పనే చేయమన్నాడు. అది మనమేమంటామంటే అది వాడి కర్మ, ఇది వీడి కర్మ అంటాం. కర్మ అంటే ఏమిటంటే ఆ డైరెక్టర్ మనకి ఆ డైలాగులన్నీ ఇచ్చేటప్పుడు, అలాట్ చేసేటప్పుడు ఏం చేస్తాడు, ఎవరికి ఏ క్యారెక్టరో. మరి ఇంత పెద్ద సినిమాలో నేను ఉన్నాను, నాకు 2 వాక్యాలే ఇచ్చారంటే అంతే ఇస్తారు. స్టేజ్ మీద నువ్వు ఎంతసేపు ఉండాలి, ఆ డైలాగ్ అయిపోయేదాకా ఉండాలి. అందుకే ఆ డైలాగ్ అయిపోగానే కొంతమంది ఎందుకు ముందే చచ్చిపోతున్నారు, ఎంతమంది నెలల్లోనే చస్తున్నారు, కొంతమంది 100 ఏళ్ళైనా ఇంకా ఎందుకు బతుకున్నారంటే వాళ్ళది పెద్ద పెద్ద క్యారెక్టర్. అందుకని వాళ్ళు అన్నేళ్ళు ఉండాలి, అన్ని పనులు చెయ్యాలి. అందుకే పెద్దలు అంటారు పాపి చిరాయువు అంటారు. పాపి అంటే చాలా పాపం తెచ్చుకున్నవాడు, చిరాయువు ఎన్నేళ్ళో బతకాలట. ఎందుకంటే వాడు ఇంకా ఎన్నెన్నో అనుభవించాలి. మళ్ళీ మనకి ఇంకో మాట కూడా ఉంది, ఇట్లా సామెతల రూపంలో భలే చెప్తారు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితం. ఎప్పుడైనా నీకు రోగం వచ్చిందనుకో, వెంటనే ఏమనుకో, అబ్బా నాకు రోగం వచ్చింది, నేనేం చేయనబ్బా, వాడికి ఎవరికో పక్కింటి వాడికి రాక నాకెందుకు వచ్చింది కదా. జనరల్గా మన వాళ్ళు మొన్న పాఠానికి 3 రోజులు వరుసగా రాకపోతే మిమ్మల్ని ఇంకా రానివ్వము అని చెప్పి, ఎందుకంటే మరి ఏం చేయమంటారా, ఏం చెప్పినా మీ బుద్ధులు మారటంలే. వెంటనే కొంతమంది ఏమంటారంటే మేము 3 ఒకసారి ఆబ్సెంట్ అయినాం, ఈ 2 రాణిస్తున్నారు, నన్ను రాని. మేము అందరం ఒకసారే వెళ్ళాం, అందులో 2కి కరోనా వచ్చింది, 1కి రాలే. ఎందుకు అంటే ఎందుకని చెప్పమంటారు, అది మాయాశక్తి విలాస కల్పిత. ఆమె అట్లా ఆడుకుంటోంది. ఆమె ఆట ఎలా ఉంటుందంటే మీరే చూడండి, సృష్టి ఆమె చేసింది, స్థితి ఆమె కల్పిస్తోంది, లయం కూడా తానే చేస్తోంది. ఎందుకండి, ఎవరన్నా సృష్టించిన వాడు ఎంతో హ్యాపీగా దాన్ని చేసుకో. మనం ఒక చిత్రాన్ని గీచామనుకుంటా, నేను ఒక పెయింటర్ని, ఒక బొమ్మ గీచాను, చాలా కష్టపడి గీస్తా, ఆ బొమ్మను నేనే చింపేస్తానా? చింపేది. ఎందుకు చింపేయాలి ఆమె? ఎందుకు ఆ బొమ్మలు వేయటం ఎందుకు, చింపడం ఎందుకు అంటే మీరు పిల్లల్లో బాగా కనుక్కోవచ్చు ఈ విషయాన్ని. చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళన్నీ ఆట ఆడతారు. మనం సముద్ర తీరానికి వెళితే మీకు తెలుస్తుంది, అక్కడ ఇసుకని కుప్ప చేసి మన కాలు పెట్టి ఒక గూడు కడతారు కదా. ఆ గూడు కట్టి దాని దగ్గరంతా అక్కడకున్న చెట్లు, పిచ్చి చెట్లు, పిచ్చి ఆకులు తెచ్చి అది గార్డెన్ లాగా పెట్టి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కట్టి సముద్ర తీరంలో మనం కూర్చుని ఆడుకుంటూ, మనం కూర్చుని పెద్దవాళ్ళం మాట్లాడుకుంటున్నంతసేపు పిల్లలు ఈ పని చేస్తారు. ఏమ్మా, ఆ తర్వాత మనం ఇంటికి వెళ్ళేటప్పుడు పోనీ అంత కష్టపడి వాడు ఆ గూడు కట్టాడు కదా, ఆ గూడుగా ఉంచొచ్చు కదా. ఇంకో పిల్లవాడు ఎవడో ఆడుకుంటాడు, ఆహా వీడు వస్తూ కాలుతో తొక్కేసి దాన్ని ఇట్లా చేపేసి వెళ్ళిపోతాడు. అవునా కాదా? ఎందుకు? వాడే కట్టాడు కదా, కష్టపడి కట్టాడు కదా, మళ్ళీ ఎందుకు అట్లా పారేస్తున్నాడు? మన ఇంట్లోనే మన పిల్లలు ఒక బుట్టలో బొమ్మలన్నీ తీసుకుని ఆ బొమ్మలన్నీ పెట్టుకుని ఆడుకుంటారు. తర్వాత
ఆట అయిపోయిన తర్వాత ఇంకా వాడు అన్నం తింటామో మళ్ళీ పడుకోవడానికో వెళ్ళిపోవాలి ఆ చిన్నపిల్లలు. వెంటనే ఏం చేస్తారు, ఆ ఆట అంతా ఇట్లా చెరిపేసి చేస్తారు. ఒకవేళ వాళ్ళు చెరపకపోతే అమ్మ చెరిపి బుట్టలో వేసేస్తుంది. అంతేనా? వాళ్ళకై వాళ్ళు చెరిపేసిన ఆట మనకై మనం చావడం. అమ్మ బుట్టలో వేయడం, ప్రళయం రావడం, సునామీనో భూకంపమో యుద్ధమో ఏదో వచ్చి మనం గుంపులుగా అందరం ఒక్కసారి వెళ్ళిపోతాం. ఇదేమిటంటే ఆ పిల్లలు ఆడుకున్న తర్వాత ఆ అమ్మ ఏం చేస్తుంది, ఆ బొమ్మలన్నీ తీసి మళ్ళీ బుట్టలో పెడుతుంది. మళ్ళీ రేపు మళ్ళీ ఆ బుట్టలో బొమ్మలే తీరు. ఇదే పునరపి జననం పునరపి మరణం. అర్థమైందా? అందుకని అద్వైతం తెలిస్తే ఎవరో అడుగుతున్నారట. ఇందాక ఒక అమ్మాయి చెప్తోంది, మీ అమ్మకాడికి వస్తే మా కష్టాలన్నీ తీరిపోతాయా, మాకేమన్నా వస్తుందా అని అడుగుతున్నారు. ఇక్కడికి రండి అని పిలిస్తే పాఠం వినండి అమ్మా మీకు బాగుంటుంది అని చెప్తే అక్కడికి వస్తే మాకేమన్నా కష్టాలు తీరిపోతాయా? అసలు కష్టాలు ఉంటే కదా అవి తీరడానికి. కష్టాలు అనేవి నీ మనస్సు నీకు చెప్పిన మాట. నా మనస్సు ఎందుకంటే అట్లా చెప్తుంది, దానికేం బుద్ధి లేదా? బుద్ధి కూడా ఉంది వెనక, బుద్ధి కూడా ఉంది. అయినా ఎందుకు చెప్తుందంటే దానికి అక్కడేముందో ఇక్కడేముందో అది నాకు కావాలి ఇది నాకు కావాలి అని దాని సహజమైన లక్షణం. ఉన్నది కాకుండా ఎక్కువ కావాలి అని కోరుకుంటాను. అట్లా కోరుకున్న దాంట్లో కష్టాలు కూడా నాకు కావాలని తెచ్చుకుంది కదా. ఎందుకు తెచ్చుకుంటుందంటే దానికి ఏమన్నా పిచ్చా అంటే, మనం ఈ తల్లి కడుపులో వచ్చినప్పటి నుంచి ఈ శరీరం కావాలన్నప్పటి నుంచి మనం తెచ్చుకున్నాం. పోలీసు వాళ్ళకి పరీక్ష పెడతాడు, వాడు ఎన్ని అడుగులు జంప్ చేయగలడు అని కదా. వాడు ముందు 3 ఫీట్తో మొదలు పెడతాడు. 3 అడుగుల ఎత్తులో ఒక తాడు పట్టుకుంటాడు. వీడు 3 అడుగులు జంప్ చేస్తాడు. నెక్స్ట్ వెంటనే వాడు 4 అడుగుల్లో పెడతాడు. వీడు 4 అడుగులు జంప్ చేస్తాడు. ఎందుకండి వాడు ఎగురుతూ ఉంటే వీడు ఇంకా పెంచటం, ఈసారి 6 అడుగులు పెడతాడు. ఇంకా కాస్త వాడు వెనక నుంచి పరిగెత్తొచ్చి 6 అడుగులు కూడా ఎక్కుతాడు. ఇంకా ఎత్తు పెడతాడు. ఏంటండి వాడికి పిచ్చా ఏమన్నా? ఆ తాడు ఇంకా ఎందుకు పెంచడం? ఒకసారి ఏదో వాడు దూకాడు కదా, రెండోసారి దూకాడు కదా, ఇంకా అంతలో వదిలేయచ్చు కదా వాడిని. అంటే ఎందుకు వదిలేయాలి? బాడీ కెపాసిటీని పెంచడానికి బాడీకి ఇస్తున్నాడు. అట్లా నీకు కష్టాలు వచ్చిన హేడల్స్ అంటారు, అవి వచ్చినాయి అంటే నిన్ను ఇంకా పెంచడానికి పరమాత్మ చేస్తున్నాడు. నిన్ను ఈ ధైర్యాన్ని నీ శక్తి సామర్థ్యాలు పెంచుతున్నాడు. ఓ నాకు వచ్చినాయో అని ఏడుస్తూ కూర్చున్నావు అనుకో, ఈ నక్కర్లేదు కదా, ఈ జన్మకు వీడిట పడేది దాని లేదు, ఉండరా నాయన అంటాడు. ఇప్పుడు ఏం మారేం చెప్పండి? మనస్సుని నుంచి మనోన్మని అవుతున్నారు మీరు. అయినప్పుడు మీ ఆలోచనలు ఇలా వస్తాయి. అమ్మ ఇవి మీకే వస్తాయే మాకు రావి అంటే, సాధించిన వాడికి ఇవి వస్తాయి కదా. గురువుగారు ఏమన్నారు, అమ్మ నీకు ఎట్లా తెలిసిందో అట్లా చెప్పమన్నారు. నాకు ఇట్లాగే తెలిసింది. అందుకని ఏది వచ్చినా మీరు కూడా అట్లాగే అనుకోండి కదా. వాడికి ఎవరికో 6 అడుగులు జంప్ చేయమన్నాడంటే రేపు నీకు కూడా పరీక్ష అదే కదా. అందుకని నాకు ఇది వచ్చిందో అది వచ్చిందో అట్లా ఏం భయపడవాకండి, దేనికి భయపడకూడదు. ఎందుకంటే అది నీ కోసం సృష్టించింది కాదు, పరమాత్మ తన కోసం సృష్టించుకున్నాడు. ఏం సృష్టించాడు? ఆయనకి పాపం పెళ్ళి కాకపోయా, పెళ్ళాం లేదు, పిల్లలు లేరు కదా. పెళ్ళాం పిల్లల్ని ఇట్లా సృష్టించుకొని రకరకాల సుఖాలు కష్టాలు సృష్టించుకొని అవన్నీ ఆయన అనుభవిస్తున్నాడు. నువ్వేమో అవన్నీ నాకు వచ్చినాయని నువ్వు ఏడుస్తున్నావు. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సిన పని ఏమిట్రా అంటే కదా, నిజం తెలుసుకుని ఏం చేయాలి? అహం బ్రహ్మాస్మి అనుకోరా, అవునా కాదా? అప్పుడు ఏమవుతాయి?
అన్నీ ఆయనకే పోతాయి. అందుకే మన పెద్దలు పూజ చేసిన తర్వాత కూడా మనం పూజ చేస్తాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణ. ఏమైపు అర్థమైందా? మనస్సుని నుంచి మనోన్మనిగా ఆలోచించు. మనోన్మని అయితే నువ్వు ఈ శరీరంలో నుంచి బయటకు వస్తావు. అమ్మో, నా శరీరం నుంచి బయటకు వస్తే నాకు ఎట్లా అండి, నాకు భానుమతిగా ఉండడమే ఇష్టం. భానుమతిగా ఉండు, అట్లాగే అనుభవిస్తూ ఉండు. పరమాత్మగా ఉండు. ఈ అనుభవాలన్నీ ఆయన కంటాడు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అన్నారు, కానీ నాది అని అనుకోమల్లా. నువ్వు పూజ చేసినా అది కూడా ఆయనకి, ఎందుకని చేసింది ఆయన కాబట్టి. మరి నువ్వేం చేసావు? నా శరీరంతో నా చేత ఆయన ఈ పని చేయించాడు. అద్వైతం ఇప్పుడు అర్థమవుతోందా? వినండి. ఈ శక్తిని గురించే ఇచ్ఛా జ్ఞాన క్రియారూపమైన ఆ మాయాశక్తి నామరూప క్రియలుగా వివర్తమై నీకు అనేకంగా కనిపిస్తోంది. ఆ క్రియాశక్తి ఇచ్ఛా జ్ఞాన క్రియ కదా. ఇచ్ఛ అంటే నీ ఆలోచన. ఏదైనా ఆలోచన రాకుండా మనం ఏ పని చెయ్యం. ఆలోచన రాగానే ఇమ్మీడియట్గా జ్ఞానం ఎలాగో అది చూపిస్తుంది రూపం. ఆ రూపాన్ని, అది ప్లాన్ రూపం కనపడాలి. ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, అది క్రియ. నామరూప క్రియలు జీవుడు, దేశకాల వస్తువులు జగత్తు. జీవ జగత్తులు తప్ప ఇప్పుడు నీకు అస్సలు ఏవి ప్రాబ్లమాటిక్ కాదు. ఒక జీవుడి ప్రాబ్లము, ఒక జగత్తు ప్రాబ్లము కదా. జీవుడికి ప్రాబ్లం. ప్రతివాడు ఏమనుకుంటాడంటే ఇదంతా వాడికి ఏం అక్కర్లేదు, నాకు మాత్రమే కావాలి. అన్నీ ఎవరికి కావాలి? నాకు కావాలి. నాకు కావాలి అనుకున్నవాడు జీవుడు. ఎందుకంటే వాడు లిమిటెడ్ శరీరంలో పడిపోయినాడు కదా. అన్లిమిటెడ్ అది చాలా పెద్దదిగా ఉంది. ప్రపంచంలో ఉన్న సంపదంతా చాలా పెద్దది, నేను చాలా చిన్నవాడిని. అదెంత ఎందుకంటే నేను పరమాత్మగా ఉన్నాననుకో, అదంతా నాదే. నేను అనేవాడు పరమాత్మను కదా. అప్పుడు ఈ ప్రపంచం అంతా నాదే కదా. నేను చిత్తుగా ఉంటే సత్తంతా నాది కదా. ఇప్పుడు ఏమైంది? సత్తు లిమిటెడ్ అయిపోయింది, చాలా చిన్నదైపోయింది. అందుకని అరే ఒకప్పుడు అదంతా నాది కదా, ఇప్పుడు ఇదంతా వాళ్ళు తీసేసుకున్నారు, అది నాది, నాకు కావాలి. అందుకని నీకు ప్రతిదీ కావాలనే అనిపిస్తుంది. వాడికి వద్దు, ఎందుకంటే నువ్వు వాడిని నీకంటే భిన్నంగా చూస్తున్నావు. అందుకని వాడికి వద్దు, అదంతా నాకు కావాలి, అదంతా నీకు ఇస్తాను. నువ్వు ఇముడ్చుకోగలవా? ఎందుకని? నీది చిన్న శరీరం, అదంతా ఇస్తే నువ్వు ఇమిడ్చుకోలేవు. మరి ఇస్తానన్నావు కదయా గురుదేవా, మరి నాకు ఇవ్వకుండా నువ్వు ఇన్నేళ్ళు బట్టి మీ దగ్గరికి వచ్చి నేను నా 50 ఏళ్ళు అవుతోంది, అదంతా నాకు ఇవ్వకుండా మీరే అంతా వాళ్ళకే పెట్టారు చూడు అని కొట్లాడదామంటే ఆయన ఏం చెప్తాడంటే, నీకంతా ఇచ్చానురా, తత్వమసి మహావాక్యం చెప్పినప్పుడే నువ్వు వేరే లేవురా, అదే నువ్వురా అని నీకు చెప్పింది అదే. అందుకని నువ్వేం కావాలంటే లిమిటెడ్ శరీరం నుంచి నువ్వు పెద్దవాడివిగా, ఈ శరీరంలోంచి నువ్వు పెద్దవాడివేనావు, అదంతా నీదే కదా, నువ్వు వ్యాపించు అన్నది. అందుకు నేను వ్యాపిస్తే ఏమవుతుంది? 2 క్లాసులు అమ్మా, జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్, అంతే. ఇంకో 3వ సంవత్సరం ఇంటర్మీడియట్ ఉండదు. జూనియర్ ఇంటరు, సీనియర్. జూనియర్ ఇంటర్ ఏమిట్రా అంటే అహం బ్రహ్మాస్మి అనే ప్రత్యభిజ్ఞ. నేను కాదు, నేనుని అని తెలుసుకోవడం ప్రత్యభిజ్ఞ. నేను అని తెలుసుకున్నంత మాత్రాన నీకు సరిపోలేదు. నువ్వు ఆ మొత్తం వ్యాపించాలంటే ఈ నువ్వు వదిలేయి. ఎలా వదిలేయమంటావు? పాత వస్త్రాన్ని ఎలాగైతే విప్పావతల బారేస్తావో మడిచి మళ్ళీ లోపల బీరువాలో పెట్టుకుంటామా? ఎప్పుడు పెట్టుకుంటాం? ఉతికి ఇస్త్రీ చేశాక పెట్టు.
మరి ఉతికి ఇస్త్రీ చేసుకోవడానికే పోతున్నాను రా వేరే చోటికి. ఇదంతా మాలిన్యం అయిపోయింది. ఈ మురికి బట్ట వాడికి నచ్చలే. ఇదిగో ఇట్లా వ్యాపించిన శరీరం వచ్చింది చూడు. ఇట్లాంటి శరీరం ఎవరికి బాగుంటుంది? అందుకని మంచి శరీరం తెచ్చుకోవాలంటే అంటే మన చీర మంచిదే, ఉతికి ఇస్త్రీ చేస్తే బాగుంటుంది కదా. మరి బీరువాలో పెట్టుకుంటున్నామంటే అదే స్వర్గమే. మళ్ళీ ఎప్పుడో బయటికి వస్తుంది. ఆ బీరువాలో చీరే కదా మళ్ళీ బయటకు వస్తుంది. అసలు బ్రహ్మము తెలిస్తే దృష్టి జ్ఞానమయం కృత్వ. మరి మా బీరువాలో నా చీరలో కూడా నాకు బ్రహ్మము కనిపిస్తుంటే నీకెందుకు కనిపించాడు? ఏమ్మా మళ్ళీ రేపే కట్టుకోకర్లా కదా. జన్మకు కూడా వెంటనే వస్తారా, 2 రోజులకు వస్తారా ఏమో. నీ బీరువాలో చీర నువ్వు రేపే మళ్ళీ కట్టుకుంటున్నావా? చాకలి దగ్గరికి పోయి నెలకు కానీ రావు కదా. అది నరకానికి పోయినట్టు అంతే కదా. మళ్ళీ నీ చీర నీకు వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ కట్టుకుంటున్నావు. కట్టుకున్న తర్వాత మళ్ళీ కొంతసేపు అట్టే పెట్టుకుంటున్నావు. తర్వాత వాసాంసి జీర్ణాని యదా విహాయ భగవద్గీత చెప్పింది. భగవద్గీతలో అక్కడక్కడక్కడక్కడ ఉంటాయి ఇట్లాంటి శ్లోకాలు. వాటిని అన్నీ పట్టుకుంటే నీ పాఠం కరెక్ట్గా నీకు అర్థం అవుతుంది. అంతే, దాన్ని అప్లై చేసుకో. అమ్మ మీకే వస్తాయి ఇటువంటి ఆలోచనలు, నాకెందుకు రావు అంటే నువ్వు మనస్వినిగా ఉంటే రావు, మనోన్మనివాగు వస్తాయి. అయ్యే పద్ధతే చెబుతున్నావు. ఏమిరా కష్టమైందా? ఏమన్నా కష్టం ఉందట్రా? కొబ్బరికాయ కొట్టమన్నామా? అరటిపళ్ళు ఏమిటి బాపన లిస్ట్ రాస్తాడు కదా మనకు, పసుపు కుంకుమ మొదలు పెట్టుకొని. ఇంత డాక్టర్ ఎట్లా వరుస ఇన్ని మందులు రాస్తాడు. అరే నాకు వచ్చిన రోగానికి ఒక మందు రాసి పంపిస్తారా ఆయన అంటే వాడు ఊరుకోడు, వీడు కూడా అట్లాగే ఊరుకోడు. అసలు ఇవన్నీ కాదు. మీ రోగం నయం కావటానికి ఇటున్న దాన్ని ఇటు తిప్పుకోవడం కదా. దోశ కాలిందా లేదా ఎట్లా తెలుస్తుంది? తిరగేస్తే తెలుస్తుంది. తిరగేసుకో. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అసలు దోశ అని ఎందుకన్నారో తెలుసునా? 2 సార్లు నువ్వు పెనం మీద పిండి వేయంగానే సుయ్యి అంటుంది, మళ్ళీ వెనక్కి తిప్పినప్పుడు మళ్ళీ ఒక సుయ్యి అంటుంది. దో సుయ్ 2 times. అంతేగాని ఇట్లా తిప్పుతూ ఉన్నామా? ఇట్లా తిప్పుతూ ఉన్నామంటే ఆ దోశ తినడానికి పనికిరాదు. పునరపి జననం పునరపి మరణం అంటే మళ్ళీ జన్మకి వెళ్తా, మళ్ళీ వస్తా, మళ్ళీ ఇప్పటి నుంచి ఎందుకట్రా అసలు మనకి అద్వైతం? హాయిగా మళ్ళీ జన్మలకు పోయి రావచ్చు. హాయి లేదురా, చాలా కష్టం. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః నాయన ఇవన్నీ చాలా కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలు నువ్వు మళ్ళీ కావాలని కోరుకుంటున్నావు. ఏమిటయ్యా అంత కష్టాలు? సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త. అందుకని లేవరా నాయన. లేవరా అంటే లేచే ఉన్నాం కదా అన్నారు ఇప్పుడు వివేకానందుడికి సభలో, చికాగో సభలో. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని నిబోధత అన్నట్ట. ప్రాప్యవరుడు రామనాథం గారు లాంటి వాడు ఎవడో ఉన్నాడురా, ఆయన దగ్గరికి పోరా నాయన, చెబుతాడురా ఆయన చెబుతాడురా అంటే వీడు పోడు. ఎందుకంటే ఆయన చూస్తే భయం. ఏం చేస్తాడురా ఆయన అంటే సంసారాన్ని మానిపించేస్తాడు. అయితే మమ్మల్ని అందరినీ సన్యాసం పుచ్చుకోమంటారా? ఆయన సన్యాసం పుచ్చుకోమల్లే, సంసారంలో సన్యాసిగా ఉండమంటారు. ఇక్కడే ఉండు, ఎక్కడికి పోవాకు.
శాస్త్రం మనకేం చెప్తుందో చెప్పిన శాస్త్రమే కాదు, మా నాయనమ్మ చెప్పిన మాట నాకు తెలియదు. నాకు శాస్త్రం ఏం తెలుసు తెలియదు. దీనుల బ్రోవవచ్చు, మనకంట ఎవరైనా పాపం కష్టంలో ఉన్నవాడిని మనం ఆదుకోవచ్చు. భగవంతుని కన్నుల చూడవచ్చు, కళ్ళతో చూడొచ్చు. కళ్ళతో చూస్తున్నాడా, మనస్సుతో చూస్తున్నాడా, మూడో కన్నుతో చూడవచ్చు. వ్యాపారం చేయవచ్చు, యమదండన హింసకు తాళవచ్చు. బడవాగ్ని వ్రణంబులు నిప్పు కణాలున్నయ్య అవి మింగచ్చు. సంసారం మీద రాదు. ఎవరిని అడుక్కోమన్నాడంటే సత్యజ్ఞాన మహాప్రభో మహానుభావ జగద్రక్షక, జగత్తునంతా కాపాడేవాడు ఎవడంటే పరమాత్మ. చిన్న 3 ఏళ్ల పిల్లకి ఏ తల్లిదండ్రులు ఇటువంటి బోధ చేస్తారు? ఆ చేస్తే నాలాగే ఉంటారు మీరు కూడా. మీకు మనందరికీ మన అమ్మ నాన్నలు చేయలేదు, నాకు చేశారమ్మ, వాళ్ళని నేను బ్లేమ్ చేయడానికి వీల్లేదు. మీరు మీ పిల్లలకి ఇది చేయండి కదా, రామనాథం గారు చెప్పారు కదా. అందుకని జగద్రక్షక, ఆ జగద్రక్షకుడు ఏం చెయ్యాలంటే ఆపద్బాంధవ, నాకు కష్టం వచ్చినప్పుడల్లా నా బంధువులాగా రా. ఎట్లా రావాలి అంటే దైవం మానుష రూపేణ, దేవుడు ఎట్లా వస్తాడు అంటే ఇంకో మనిషిలాగా వస్తాడు. ఏమ్మా ఆ బోధ చేయండి. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఉన్నాడా లేడా అంటే ఏమో అనుమానం వస్తే వాడు రాడు. కలడు కలండనడు వాడు కలలో లేడు. అర్థమైందా? దేవుడు ఉన్నాడు లేడు అని ఎందుకండి 2 రకాలైనటువంటి వాదాలు ప్రపంచంలో వచ్చాయి. కొంతమంది ఏమో ఉన్నాడు అంటారు, కొంతమంది లేడు అంటారు. ఎందుకు అసలు వాడు లేడు అంటున్నాడు అంటే వ్యక్తం అవ్యక్తం అని 2 పదాలు మనకి తెలుసు. మనకేం తెలుసు? ఒకటి వ్యక్తం, వ్యక్తం అంటే ఏమిటి? కనపడుతుంది. ఒకటి అవ్యక్తం. వ్యక్తంని మనం ఒప్పుకోవాలంటే ఖచ్చితంగా అవ్యక్తాన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే అవ్యక్తంలో ఉండకపోతే అది వ్యక్తం కావడానికి వీల్లేదు. వ్యక్తం అయింది కాబట్టి అవ్యక్తంలో ఉండి ఉంటుంది. ఉండి ఉంటుంది అంటాం నమ్మకం. ఎందుకంటే ఈ నమ్మకంలో మనకేం పొరపాటు లేదు. ఖచ్చితంగా అవ్యక్తంలో ఉంటేనే వ్యక్తమవుతుంది. నంద్యాలలో మీరు బయలుదేరితేనే కర్నూలుకి వస్తారు. లేదండి మేము నంద్యాలలో బయలుదేరలేదు, ఆకాశంలోంచి ఊడిపడ్డాము అంటే ఊడిపడ్డానికి అవకాశం లేదు. ఆకాశంలోంచి ఊడిపడాలంటే మీరు ఒక్కళ్ళైనా, వాళ్ళందరూ కూడా ఊడిపడాలి. మీరు ఒక చోట ఉండాలి, అక్కడి నుంచి మీరు ఇక్కడికి రావాలి. వస్తే ఇక్కడ కనపడతారు, ఇక్కడి నుంచి మళ్ళీ మీరు అక్కడికి వెళతారు. ఏమ్మా అవ్యక్తంలో నుంచి వ్యక్తం అవుతుంది, వ్యక్తం తిరిగి అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది కదా. ఇది నమ్మితే నీవు ఆస్తికుడివి. అంటే ఉన్నది ఎక్కడొకటి, అదే బయటపడింది, ఇది మళ్ళీ దాని లోపలికి వెళుతుంది, మళ్ళీ బయటకు వస్తుంది. మీకు ఒక మాట చెప్తా వినండి, ఇది ఇట్లా పక్కన పెట్టుకోండి. సాలెపురుగు, మల్బరీ సిల్క్ వాము 2 చెప్పాను మీకు. ఈ రెండిట్లో తేడా ఏమిటంటే సిల్క్ వాము మొన్న చూపెట్టా కదా, మన చూసారా అందరూ? ఆ సిల్క్ వాము దాని నోట్లో నుంచే సొంగ వస్తుంది, దాన్నే అది చుట్టుకుంటుంది. ఆ సొంగని తాను చుట్టుకుంటుంది. దాన్ని అందులో ఉండగానే ఈ మనిషి దాన్ని నీళ్ళల్లో వేసి చంపేస్తున్నాడు. అది అక్కడే చచ్చిపోతుంది. తర్వాత వీడి థ్రెడ్ తీసుకుంటున్నాడు. ఒకవేళ అది 21 days అయిన తర్వాత బతికింది అంటే అది తెంచుకుని దానికి రెక్కలు వస్తాయి. అప్పటికి అది సీతాకోక చిలక ఎగిరిపోతుంది. ఆ పురుగు సీతాకోక చిలక అవుతుందో ఏ చిలక అవుతుందో అది రానియ్యరు అసలు. మామూలుగా అటువంటి పురుగే కదా చిలక, అది ఎగిరేది అయ్యేది. ఏమ్మా అట్లా వెళ్ళిపోతుంది. సాలెపురుగు అని ఇంకొకటి ఉంది. సాలెపురుగు మనకి ఇది కాబేబు, అదే మనం బూజు దులుపుకుంటాను చూడండి, అది
ఈ సాలెపురుగు కూడా దాని నోట్లో నుంచి సొంగలో నుంచే అది కూడా గూడు కట్టుకుంటుంది. ఇదిగో నేను ఎట్లా ఇదిగో ఇది దీనిలాగా దాని నోట్లోంచి వస్తూ ఉంటుంది. ఏమో ఒకప్పుడు సాలెపురుగునేనేమో అందుకనే వస్తుందేమో. అది అదేం చేస్తుందంటే దాని నోట్లోంచి వచ్చిన దాన్ని ఇట్లా ఎప్పుడైనా ఇట్లా కిందికి వస్తూ ఉంటుంది. మీరు చూడండి, కాస్త కూర్చుని అబ్జర్వ్ చేయండి, తెలుస్తుంది. అది కిందికి వస్తుంది, దాని నోట్లోంచి ఆ చొంగని వదులుకుంటూ ఇట్లా పొడుగ్గా వస్తుంది. ఇక్కడ గూడు కట్టడానికి వీలు లేదనుకో, దీన్ని అదే తింటూ లోపలికి వెళ్ళిపోతుంది. దీనికి అది దాని నోట్లోంచి వచ్చిన దాన్ని మళ్ళీ తాను లోపలికి తీసుకోగలదు. మీరు చూడండి, గమనించండి, ఇళ్లల్లో వస్తాయి. అర్థమైందా? అట్లా పరమాత్మ తనలో నుంచి అవ్యక్తమైన దాంట్లోంచి వ్యక్తం చేసి ఆ పురుగు నోట్లో ఆ సొంగ ఉన్నట్టు మనకు తెలియదు. అది వ్యక్తమైనప్పుడు మనకు తెలుస్తుంది. తిరిగి దాన్ని తన లోపలికే తీసుకుంటుంది. ఇది కూడా అలాంటిది. పరమాత్మ ఒక పరి జగములు వెళ్ళినది, ఒక పరి లోపలికి కొనుడు. లోపలికి ఎట్లా తీసుకుంటాడంటే అట్లా తీసుకుంటాడు. అర్థమైందా? ఇప్పుడు ఇది శాస్త్రం చెప్పింది, గురువులు చెప్తున్నారు, మీరు వింటున్నారు. కానీ మీకు నే చెప్పితే మీకు నమ్మకం కలగడం కాదు, మీకై మీకు నమ్మకం కలగాలి. అంటే మీకు తెలిస్తేనే మీకు నమ్మకం కలుగుతుంది, లేకపోతే కలగదు కదా. మీరు పుట్టారు అని అందరికీ తెలుసు కదా. ఎవరికన్నా నేను పుట్టలేదంటారు, ఏం అది నమ్మకమా? నమ్మకం కాదు, అది నిజం. ఎవడికి వాడికి నేను పుట్టాను అన్నది నిజం. నువ్వు పుట్టక ముందు నువ్వు ఉన్నావా లేవా? అక్కడ అవ్యక్తంగా ఉన్నావు. పుట్టావు అంటే వ్యక్తమైనావు. ఆ వ్యక్తమైన వాడివే, ఇంత చిన్న పాపాయిలాగా ఉన్నవాడివే ఇప్పుడు ఇంత పెద్ద 6 అడుగుల వాడివి అయినావు. ఆ పుట్టిన వాడివే ఇప్పుడు ఉన్నావు కదా. కాబట్టి అవ్యక్తమైనది వ్యక్తమైంది, వ్యక్తమైంది ఇప్పుడు స్థితిలో ఉంది. అది వేరండి, ఇది నేను వేరండి అంటావా? అనవు. అదే ఇది. రేపు ఉంటావా కదా. కాబట్టి పాస్ట్ ఉన్నది అని నమ్ముతున్నావు. అంటే అవ్యక్తంలో నుంచి నేను వ్యక్తమైనాను అంటే అది ఉన్నదని నీకై నువ్వు నేను చెప్పాను నమ్మవాకు, నిజం నమ్ముతున్నావు. ఇప్పుడు ఉన్నావు కాబట్టి ఇది నిజమనే నమ్ముతున్నావు. రేపు అనేవాడిని రేపు నేను ఉంటాను, చచ్చిపోతాను. ఉంటే సంతోషమే, లేకపోతే రేపు ఉంటాను అన్నది అబద్ధం కదా. 2 నిజాలై ఒకటి అబద్ధమైతే నువ్వు పరమాత్మ కావడానికి వీల్లేదు కదా. అన్నీ నిజమైతేనే నువ్వు పరమాత్మవి కావాలి. అందుకని నాది పరమాత్మ కాదు, వ్యక్తమైంది ఇది. అర్థమైందా? ఇది ఉండదు. జాగ్రత్తగా వినండి. అవ్యక్తంలో నుంచి ఒకటి వ్యక్తమైంది, వ్యక్తమైందే ఇప్పుడు ఉంటుంది. ఆ వ్యక్తమైనప్పుడు నా పేరు, నన్ను జననము అన్నాను. నా పేరు అంటే నాది పేరు. అవ్యక్తంలో నుంచి వ్యక్తమైంది ఇది. నా తండ్రి స్పర్మ్లో నుంచి, ఇదంతా ఒక విత్తనంలో నుంచి ఎట్లా చెట్టంతా పైకి వచ్చిందో అట్లా వచ్చింది. ఇది వ్యక్తమైంది. జాగ్రత్తగా వినండి. ఈ వ్యక్తమైంది ఏం చేసింది అంటే అది దాన్ని జననము అన్నా. విత్తనంలో నుంచి మొక్క ఎంత చదువుతుంది? ఇంత చిన్న మొక్క. మెల్లగా ఆ మొక్క ఏమవుతుంది? పెరుగుతుంటుంది. ఈ ప్రపంచంలో నుంచి అన్నీ తీసుకొని పెరగాలి. పెరిగింది. ఇప్పుడు జీవనం, ఇది నేను బతికున్నా, జీవిస్తున్నా కాబట్టి జీవనం నిజం. జననం నిజమైతే జీవనం నిజం. ఎప్పుడైతే జనన జీవనాలు 2 నాకు వ్యక్తమైనయ్యో అవ్యక్తంలో నుంచి, ఆ అవ్యక్తానికి ఒక శక్తి ఉంది. ఏమిటంటే దేన్నైతే బయటికి పంపిస్తోందో దాన్ని మళ్ళీ లోపలికి బీక్కుంటుంది. ఎప్పుడో నన్ను లోపలికి లాక్కోవడానికి రెడీగా ఉంది.
జమ్మి చెట్టు దగ్గరికి నేను పోయినప్పుడు అక్కడికి పోయినానంటే లాగేసుకుంటాను. అర్థమవుతుందా? అది ఉంటుందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు ఇది ఉన్నది. తర్వాత అద్వైతం ఏమంటుందంటే అప్పుడు కూడా ఉన్నది అంటుంది. అప్పుడు కూడా ఉన్నది అంటుంది. ఎట్లా ఉంది అంటే శాస్త్రం భలే మంచి మాట చెప్పింది. అది మీకు చెప్పకుండా నేను ఉండలేను. ఎందుకంటే మీకు నమ్మకం కలగడం కోసం చెప్తాను. ఒక కొండ చిలువ ఉందిట. కొండ చిలువ అంటే అనకొండ పెద్దది. అది అడవిలో పోతూ పోతూ అక్కడ ఒక మేకని మింగేసింది. కొండ చిలువ ఏం చేసింది? మేకని మింగేసింది. కొండ చిలువ మనిషినైనా మేకనైనా ఎద్దునైనా అది మొత్తం లోపలికి మింగేసుకుంటుంది. దాని నోరు ఇంత పెద్దగా అయిపోతుంది. మన నోరు కూడా చాలా పెద్దగా అవుతుంది. చూడండి, ఇంతలా ముద్దని నోట్లో పెట్టుకుని ముద్ద, అన్నం ముద్ద ఎంతది, నోరు ఎంతది, ఎంత చిన్నది. 5 పట్టంగా 16 మంది నెట్టంగా గుండు పోయి గండావారి చెరులో పడ్డది. మా కృష్ణయ్య ఉంటే రాసుకుంటాడు. 5 పట్టుకున్నారు. ఒక గుండుని 5 పట్టంగా పట్టుకున్నారు. 16 మంది నెట్టేశారు లోపలికి. ఆ గుండు కాస్త గండావారి చెరువులో పడిపోయి ఇంకా రాదు బయటికి. మన నోరు అలాంటిది. చిన్నదిగా కనపడుతుంది కానీ పుట్లు మింగుతున్నది కదా. ఎన్ని పుట్లు మింగిందో ఇంకా ఎన్ని పుట్లు మింగడానికి రెడీగా పెట్టుకుందో తెలియదు కదా. నువ్వు నీ క్యారెక్టర్ ఇంతసేపు మాట్లాడాలి, నీ డైలాగులు ఇవి అని రాముడికి ముందే ఇచ్చేశాడు. అవి అయిపోయే వరకు రాముడు స్టేజ్ మీదే ఉండాలి. అయిపోయిన తర్వాత రాముడు వెళితే మంచిదే, వెళ్ళకపోతే వెనక ప్రాంప్ట్ చేసేవాడు ఎక్కబట్టి లాగేస్తాడు. అది మరణం. వాడే యమధర్మరాజు. నీకై నువ్వో ముందే ఎట్లా పోమంటారండి, దారి కూడా తెలియదు. పోని మమ్మల్ని చంపుతున్నారు. ఇది నేను కాదని వదిలేయరా నాయన, ఇక్కడ వదిలి ఏం వదలమంటావు? మనసే కదా చెప్పింది నీకు ఈ మాట కదా. ఆ మనస్సుకే ఇది నువ్వు కాదని చెప్పండరా. నువ్వు తగిలించుకున్న శరీరం కానీ ఇది నిజం కాదు అని చెప్పడానికి మీకు బాధ ఏమిటి? ఏం కష్టం ఉందిరా? ఆలోచించండి. వ్యక్తమైనటువంటి తర్వాత కూడా నువ్వు ఉన్నావు అని చెప్తున్నాను కదా, నువ్వు లేవు అని అనటానికి వీల్లేదు కదా. ఎందుకంటే నువ్వు మళ్ళీ జన్మకొచ్చావు అంటున్నావు అంటే ఇప్పుడు నువ్వేమైపోయినావు? అవ్యక్తంలో పడ్డావు. నువ్వు కనపట్టాలే. వాళ్ళు నాస్తికులు అంటున్నారు, అక్కడ లేదు అనేవాళ్ళు వాళ్ళు. అక్కడ ఉన్నది అన్నవాడు ఆస్తికుడు. అంటే అస్తిత్వాన్ని, దేవుడి అస్తిత్వాన్ని ఒప్పుకున్నవాడు ఆస్తికుడమ్మా. దేవుడి నాస్తిత్వాన్ని ఒప్పుకున్నవాడు నాస్తి. ఎందుకు వాడు నాస్తి అంటున్నాడు? 2 చోట్ల ఉన్నాడట, ఒక చోట లేడు. అంటే వాడు ఎవరు ఉన్నారంటున్నాడు, ఎవరు లేడంటున్నాడు. ఇది నేను అనేవాడు అవ్యక్తం ఉన్నాడట. దాంట్లోంచి వ్యక్తమైన వాడు 2 చోట్ల ఉన్నాడు, 3వ చోట లేడు. 3వ చోట లేడు అంటే వాడు ఎక్కడ లేడురా అంటే వాడు జననంలో ఉన్నాడు, జీవనంలో ఉన్నాడు, మరణంలో లేడు. మరి ఎవడున్నాడురా అంటే వీడు లేకుండా ఇంకోడు ఉన్నాడే, వాడు త్రికాల బాధ్యం. వాడు 3 కాలాల్లో ఉంటున్నాడు.
ఎవడు ఉంటున్నాడు? ఇది జననమైనప్పుడు ఆ నేనన్నవాడు ఉన్నాడు, ఇది జీవిస్తున్నప్పుడు ఆ నేనున్నాడు, ఇది మరణించిన తర్వాత ఆ నేను ఉంటాడు, ఈ నేను పోతాడు. మీకు అందరికీ ఫస్ట్ వాల్యూమ్ అర్థమయ్యి నేను నాది అర్థమైంది కాబట్టి మీకు ఇప్పుడు లెసన్ అర్థమవుతోంది. ఇన్నాళ్ళు ఎందుకు అర్థం కాలేదు అంటే మీకు ఫండమెంటల్స్ తెలియలే. ఫండమెంటల్స్ ఏమిటంటే నేను నాదే. అసలు ప్రపంచంలో ఇంకో లేవుగా, రెండే ఉన్నాయి, ఆ రెండు ఒకటే ఉన్నాయి. ఆ రెండు విడిగా ఉంటే నువ్వు జగత్తు జీవ జగత్తులు, ఆ రెండు ఒకటైతే పరబ్రహ్మము. ఇంతే. అద్వైతం అసలు కష్టం కాదు, అర్థమవుతుందా? ఆ రెండు ఒకటిగా ఉంటే బ్రహ్మము, దాన్ని సచ్చిత్తులు అన్నాం. రూపాయి అటు ఇటు కాయిన్ లాగా అవి విడదీయడానికి వీలు లేవు. అవి విడిపోయినట్లుగా ఇక్కడ కూడా విడిపోలే, మళ్ళీ రెండు కలిసే ఉన్నాయి. మరి ఏదండి విడిపోయింది అంటే, ఏది విడిపోయింది చెప్పండి? దీన్ని నేను అంటే ఇంకో నాది వచ్చిందే, అది విడిపోవడం. ఆ విడిపోవడం కల్పితం. ఇంతకంటే అద్వైతాన్ని ఎవ్వరూ చెప్పలేదు. చతుర్ముఖ బ్రహ్మ కూడా 4 నోళ్ళున్నా వాడు మాట్లాడలేడు, 1000 నాలుకలున్న ఆదిశేషు కూడా చెప్పలేడు, ఒక్క రామనాథం గారే చెప్పలేడు. మహానుభావుడు, అటువంటి మహానుభావుడు చెప్తాడు కానీ ఎవ్వరు చెప్పలేదు. ఎందుకంటే అచతుర్వదనో బ్రహ్మ వివాహు రచతో అచరో హరి అఫాలలోచనం శంభో భగవాన్ బాదరాయణ. బాదరాయణుని వ్యాస మహర్షిని ఆ మాట అన్నట్ట. ఆయనకి 4 ముఖాలు లేవు, ఆయన బ్రహ్మదేవుడు. ద్విబాహురపరో హరి, వాడికి 2 చేతులు లేవు, ఆయన హరి. ఆ పాలలోచనం లేదు, అయినా ఆయన శంకరుడు. ఎవడ్రా వాడు అంటే భగవాన్ బాదరాయణ. బాదరాయణ సూత్రాల్లో అది చెప్తాడు. బాదరాయణుడు అటువంటి వాడు వ్యాస మహర్షి. వ్యాసుడి దీక్షే కదమ్మా మనకి ఇదంతా, వ్యాస భగవానుడు ఇచ్చిందే కదా ఇది కదా. వ్యాస భగవానుడు ఎవరో తెలుసా? ఒక బెస్తామె కొడుకు, ఒక బ్రాహ్మణుడికి ఒక బెస్త కన్యకు పుట్టినవాడు. కృష్ణ ద్వైపాయనుడు అని ఆయనకు పేరు. మరి మనలో బీసీలని, ఎస్సీలని, వీళ్ళని దళితులని నిజంగా చేసే సంప్రదాయం మనకు ఉందా? ఆలోచించండి. జ్ఞానం ఎవడికి కలిగితే వాళ్ళని నెత్తి మీద పెట్టుకున్నారు మన సనాతన ధర్మంలో, కులంతో పెట్టలేదు. మనకు అది అర్థం కాక మనం చెడుదారి బట్టి కొట్టుకుని చస్తున్నాం. ఇప్పుడు కులాల పేరుతో కొట్టుకు చస్తున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియదు. రామనాథం గారు లాంటి వాళ్ళు చెప్పినా కూడా విని చస్తేనా వాళ్ళు, వినకపోతే వాళ్ళ కర్మ. చెప్పడమే నా ధర్మం, అందుకే అనుభవిస్తున్నారు. ఏమన్నా ఉందా? శక్తి యొక్క అర్థమైందా మనకి? అవ్యక్తమై వ్యక్తమవుతుంటుంది, మళ్ళీ వ్యక్తమై అవ్యక్తమవుతూ ఉంటుంది. ఆవిడ ఎలా తిరుగుతూ ఉంటే మనం కాలం గడిచింది అనుకుంటూ ఉంటాం. అసలు కాలం లేదు, గడవడము లేదు. దేశకాల వస్తువులుగా వ్యష్టి, నామరూపక్రియలుగా దేశకాల వస్తువులుగా సమిష్టి, నామరూపక్రియలుగా వ్యష్టి, ఈ 2 అబద్ధం అన్నారు. అందుకని జగత్తు మిథ్య. మిథ్య అంటే అర్థం లేదనే అభావమా? కాదు. మిథ్య అంటే కనిపిస్తూ ఉంటుంది, నిజంగా లేనిది. కనిపిస్తోంది, నిజంగా లేదు. ఏదిరా ఉన్నది అంటే చెట్టు లేదు, విత్తనం ఉంది. చెట్టు లేదు, విత్తనం ఉంది. చెట్టుగా విత్తనంగా కనిపిస్తోంది. ఈ చెట్టు పోవచ్చు, కానీ దీని తాలూకు విత్తనం సేమ్ అలాంటి చెట్టుని ఇంకో దాన్ని పుట్టిస్తుంది. చెట్టు లేదు, విత్తనం ఉంది. మరి చెట్టు విత్తనం 2 కూడా రిలేటివిటీలో పడిపోయినాయి కదండి. సాపేక్ష సిద్ధాంతం కదా. ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదు.
చెట్టు ముందా, విత్తనం ముందా, గుడ్డు ముందా, కోడి ముందా అని అంటే అణువులుగా నువ్వు చూసినట్లయితే చెట్టు విత్తనము రెండు అణు సముదాయమే. ఆ అణువులు పెద్దవైతే చెట్టు అయింది, ఆ అణువులే సంకుచితమైతే చూడండి అవ్యక్తంలోంచి వ్యక్తమైంది, వ్యక్తం మళ్ళీ అవ్యక్తమైంది, మళ్ళీ లోపల విత్తనంలో దాక్కున్నది. అదే సృష్టి కదా. ఇదంతా మాయా కార్యం, మాయ యొక్క కార్యం. అది చేసే పని. పని అని ఎందుకన్నారండి అంటే ఇది ఎగ్జిక్యూషనే కదా. నువ్వు ఎగ్జిక్యూషన్ చూస్తున్నావు, నీకు ప్లాన్ తెలీదు. ఎగ్జిక్యూషన్ని బట్టి నువ్వు ప్లాన్ని ఊహించుకుంటున్నావు. ఊహించుకో, ఎందుకంటే అక్కడ లేకపోతే ఇది కాదు కదా. ఒక బ్లూ ప్రింట్ లేకపోతే అట్లాంటిది బిల్డింగ్ వాడు ఎవడు కడతాడురా? ఏ ఇంజనీరు కట్టడు. ఊరికే ఒకవేళ బ్లూ ప్రింట్ వాడి బ్రెయిన్లో ఉన్నా ఉండాలి, పేపర్ మీద ఉండకపోయినా. మన బ్రెయిన్లోనే ఉందిరా. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంకా ఈ లెసన్ నేనేం చెప్పక్కర్లా. చూడండి, నేను శివ, నాది శక్తి. నేను పురుష, అది ప్రకృతి. నేను అవ్యక్తం, అది వ్యక్తం. మాయావి వలె నేను ఒక గారడీ వాణ్ణి. నా గారడీ విద్య నా శక్తి. నా శక్తి ఏమిటంటే గారడీ విద్య నా శక్తి. శివశక్తులే నీలో అనేకంగా కనబడుతున్నాయి. శివుడు శక్తి నీలో అనేకంగా వీళ్ళలో శివశక్తులు ఉన్నాయి, వీళ్ళలో శివశక్తులు ఉన్నాయి, వీళ్ళలో ఉన్నాయి. శక్తి నా శరీరం, శివ నేను. నా శరీరం అంటే నా సత్తు, మరి నేను చిత్తు. సచ్చిత్తులే. చిత్ అనేటువంటి పరమాత్మ, సత్ అనేటువంటి ఆయన శక్తి. ఆయన శక్తి ఆయన లోపల దాగి ఉంటుంది. కొండ చిలువ మేకను తిన్నట్టయితే ఆ మేక కొండ చిలువ లోపలికి వెళ్ళిపోతే నాకు కొండ చిలువే కనిపిస్తుంది, మేక కనిపించదు. మేక లేదా? ఎక్కడుంది? నాకు కనపడలే. అది అవ్యక్తం. అర్థమైంది? ఇంకా శాస్త్రం ఎంత క్లారిటీ ఇచ్చిందో. అయితే అది చదువుకుని అర్థం చేసుకున్న వాడికే అది అర్థమవుతుంది. లేకపోతే ఎవడైనా గురువు కూర్చోబెట్టుకుని చెప్తారు. నాకు గురువు అక్కర్లేదని, గురువు లేదు గుండ్లు లేదు అని ఎల్లంరాజు గారల్లే అంటే నేను ఒప్పుకోను. గురువు లేకపోతే ఇది తెలిసేటువంటి అస్సలు వీలు కాదు. ఎవడైనా నా గురువు లేకుండానే నాకు తెలిసింది అంటే వాడు అహంకారంతో ఉన్నా అంటూ ఉండాలి, లేకపోతే తన గురువుని చెప్పకుండా దాచుకోవడానికన్నా అనాలి. గురువుని దాచుకోవలసిన కర్మం ఏం పట్టిందిరా? మనం ఏ అప్లికేషన్లో అయినా ఐఆమ్ డాటర్ ఆఫ్ సో అండ్ సో అంటాం, కానీ నాన్నని ఎవరు దాచిపెట్టుకోవాలరా? ఎవరన్నా దాచుకుంటారా? ఎందుకంటే నాన్నని ఎప్పుడు చెప్పినా ఒక్కడే ఉంటాడు. ఇద్దరు ముగ్గురు నాన్నలు ఉండరు కదా. ఆ నాన్నని చెబుదామా, ఈ నాన్నని చెబుదామా అని ఉండరు కదా. అటువంటిది గురువు కూడా ఒకడే ఉంటాడు. ఇంకెవడి దగ్గరన్నా నువ్వు నేర్చుకొని ఉండొచ్చు, కానీ నీ గురువు ఒకడే. ఎందుకంటున్నామండి, మేము చాలామంది దగ్గర చిన్నప్పటి నుంచి అప్ టు 5th క్లాసు నేను కొంతమంది టీచర్ల దగ్గర నేర్చుకున్నా, అప్ టు 10th క్లాసు, ఇంకా ఇంటర్మీడియట్ దగ్గర ఇంకో టీచర్. మరి ఇంతమంది దగ్గర నేర్చుకుంటే ఎవరండి నా గురువు అంటే అందరిలో ఉన్న నేను ఒక్కడే. వాడి దగ్గర నేర్చుకున్నాను. ఎన్ని నాదులున్నా ఒక్క నేనే. ఆ నేను తెలుసుకో, ఆయన్ని గురువు అనుకో కదా. అప్పుడు ఈ నాదులన్నీ ఏమవుతాయి? వ్యక్తమైనవన్నీ పోతాయి. అర్థమైంది కదా. పరమాత్మే అంటున్నాడు ఈ మాట. నేను గారడీ వాడిని, గారడీ విద్య నా శక్తి. గారడీ వాడు. మనం ఒకసారి గుంటకల్లి వెళ్ళాము, నన్ను స్టేజ్ మీద కూర్చోబెట్టారు. ఒక గారడీ వాడు వచ్చాడు. నా చేతి మీదకి అప్పటికప్పుడు ఒక పావురం వచ్చి కూర్చుంది. అది నిజంగా కదులుతోంది, నాకు స్పర్శ కూడా ఉంది. మళ్ళీ వెంటనే దాన్ని తీసుకుపోయినాడు వాడు, ఏందో మాయం చేశాడు.
కనపడలే ఏమి కదా సర్లా వాడు చేయలే గారడి. ఆ విద్య వాడికొచ్చు, నాకు రాదు. పరమాత్మకు వచ్చు ఆ విద్య. గారడి ఆయన చెప్తున్నాడు ఆ మాటలు, ఇది నేను చెప్తున్న మాటలు కాదు. శివశక్తులే నీలో అనేకంగా కనబడుతున్నాయి. తండ్రి పోలిక నీ జ్ఞానం, నీలో ఉన్న మీ నాన్నగారి పోలిక చూపిస్తున్నా చూసుకో. నీ జ్ఞానం ఉందా లేదా? ఎవడన్నా నాకు లేదంటాడా? ఏరా బుద్ధి ఉందా అంటే బుద్ధి లేదు అని ఎవడన్నా అంటాడా? మరి బుద్ధి ఉంటే ఎందుకు ఇటువంటి పాడు పనులన్నీ మనం చేస్తున్నాం? బుద్ధి సరిగా ఉపయోగించటంలే. ఎందుకు ఉపయోగించలేదు? నేను మనస్విని అయిపోయినా, నేను మనోన్మని అయితే నా బుద్ధి పనిచేస్తుంది. మీరే ఆలోచన, మనస్వినిగా ఉంటారా, మనోన్మని అవుతారా? అంతే. ఇప్పుడు మన దానికి పిల్లకి మనస్విని అని పేరు పెట్టారు. అది చక్కగా ఎన్ని నేర్చుకుంటుంది, అది మనోన్మని అవుతోంది. అది నిన్న దక్షిణామూర్తి శ్లోకాలు కూడా నేర్చుకుని చెబుతానంటోంది కదా. అంటే దానికి కరెక్ట్గా నేను పేరు పెట్టాను అనుకున్నా. పైగా మనస్విని, మానవతి, మహేషి, మంగళాకృతి అని కూడా చెప్పేస్తోంది. అది చిన్న జస్ట్ 3 years పిల్లని మీకు చూపెడతా. మొన్న కూడా మన స్టేజ్ మీద రేపు గురు పూర్ణిమకి ఆ పిల్లతో చెప్పిస్తా, చూడండి. జస్ట్ 3 ఏళ్ళు. ఏమ్మా, నీ తండ్రి పోలిక నీ జ్ఞానం, నీ తల్లి పోలిక నీకు శక్తి. ఎవడైనా నాకు శక్తి లేదు అని అన్నారంటే మీరు శక్తి లేదు అని దాచుకుంటున్నారు. బద్ధకంతో నీ శక్తిని దాచుకుంటున్నావు. ప్రతి ఒక్కడికి శక్తి ఉంది. అది ఉంది అని ఎలా నిరూపించమన్నారంటే, ఒక గర్భవతిని డెలివరీ టైం వచ్చింది, అమ్మా నువ్వు లేచి 2 అడుగులు వేస్తే నీకు కాన్పు అవుతుంది అని డాక్టర్ గారు అంటున్నారు. అస్సలు నేను లేవలేను, నాకు చాలా బాధ ఉంది అంటుంది ఆ తల్లి. అప్పుడు గుడిసెలు ఉండేవి కదా, వరుసన కొట్టాలు. ఆ కొట్టానికి నిప్పంటిస్తారు. ఇంకా ఆమెనేం అనరు, ఎందుకంటే అమ్మా నువ్వు లేవు, ఖచ్చితంగా లేస్తుంది. లేవడమే కాదు, పరిగెత్తుతుంది, డెలివరీ అయిపోతుంది. అంటే నీకు ఆమెకి శక్తి లేదా? నిజంగా మనమందరం ఆ పనే చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి శక్తి ఉంది. శక్తి లేదు అంటే మీ అమ్మ నీ దగ్గర లేదని అర్థం. అందుకే చెప్తోంది, ఏమ్మా తల్లి పోలిక నీ శక్తి, తండ్రి పోలిక నీ జ్ఞానం. చర్మం మరి మా అమ్మ నాన్న ఏమవుతారండి? మీ అమ్మ నాన్న నాటకంలో పాత్రలు రా, వాళ్ళు నిజంగా అమ్మా నాన్న కాదు. నువ్వు నాటకంలో దేహం అనే వేషం వేసుకుంటే ఈ వేషానికి అమ్మా నాన్న. ఆ వేషం వాళ్ళని చూడాలి, అమ్మగా చూడాలి, వాళ్ళు కూడా కొడుకుగా చూస్తారు. కానీ వాళ్ళు నీవు కూడా అహం బ్రహ్మాస్మే. నీ చర్మము ఏమ్మా, చర్మము మొదలు 7 విధ ధాతువులు, పిండాండంలో తల్లి రూపాలు, ప్రకృతినంతా మాతృమూర్తిగా భావించమని మన సనాతన ధర్మం చెప్తోంది. మరి మిగిలినదంతా ప్రకృతి ఏమిట్రా అంటే 8 విధ ప్రకృతులు కదా. అదంతా నీ చర్మం మొదలు, నీ చర్మము మొదలు 7 విధ ధాతువులు కదా. మాంసము, హస్తి, మజ్జ, మేధస్సు, రక్తము, ఇవన్నీ 7 ధాతువులతో మన శరీరం తయారవుతోంది. ఇవి పిండాండంలో తల్లి రూపాలు. ప్రకృతినంతా, ఈ ప్రకృతి అంతా మాతృమూర్తిగా భావించమని. అందుకే మీరు చెట్టుకు మొక్కుతారు, మీరు పిట్టకు మొక్కుతారు, మీరు రాయికి మొక్కుతారు అని వేరే మతాలు వాళ్ళు మన అంటారు. నిజంగా ఎందుకు మొక్కుతున్నామో మీకు తెలియదు. మన సనాతన ధర్మంలో ప్రకృతి అంతా కూడా స్త్రీ స్వరూపం. అందుకని చెట్టు ఉన్నది అంటున్నాం మనం కదా, కొండ ఉన్నది అంటున్నాం, ఉన్నాడు అంటలే.
కదా. నది ఉన్నది అంటున్నాం, అందరినీ ఉన్నది అంటున్నాం. మరి చూడండి ఇక్కడ ఏమంటున్నారు, ప్రకృతిని అంతా మాతృమూర్తిగా భావించమని మన సనాతన ధర్మం చెప్తోంది. కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు అన్నాడు ప్రహ్లాదుని గురించి చెప్తూ. కన్నుదోయికి రెండు కళ్ళకి అన్యకాంతలు అడ్డంబైన, వేరే స్త్రీలు ఎవరు కనిపించినా మా అమ్మే అని అనుకుని దండం పెట్టేవాట ప్రహ్లాదు. అంటే ప్రహ్లాదుడి దృష్టిలో ప్రకృతి అంతా అమ్మ. ఆ శక్తి బ్రహ్మాండము, దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం. అది దేశంగా, కాలంగా, వస్తువుగా, చిత్రాలుగా ఇట్లా కనపడుతోంది. వాడు అనేకంగా నాకెందుకు కనపడుతోంది అన్నాడు కదా. చిత్రాలుగా అంటే చూడండి, మీరందరూ మనుష్యులుగా ఒకటే. ఒక్కసారి మిమ్మల్ని అందరినీ ఫోటో తీసుకుని ఇక్కడి నుంచి చూడండి. చూస్తే మీరు ఎలా కనపడుతున్నారు? ఒకళ్ళు నల్ల చీర, ఒకళ్ళు ఎర్ర చీర, ఒకళ్ళు పచ్చ చీర, రంగులు చిత్రంగా బొమ్మలు వేశారట. ఏమ్మా, నీవు అహం, నీ శక్తి బ్రహ్మాండం. బ్రహ్మాండం, అండం అంటే గుడ్డు. ఇది గుడ్డు. ఎందుకని గుడ్డు చెప్తావేనో, ఒక నారింజ పండుని అడ్డంగా కోస్తే ఇదొక డిప్ప. చూడండి, ఈ భూమి ఒక డిప్ప, ఈ ఆకాశం ఒక డిప్ప. నువ్వు సెంటర్ పాయింట్ అయిపోతావు, చూసుకో. మా గురుదేవుడు మాకేం చెప్పేవాళ్ళంటే, ఈ ఊళ్ళో నీకు అర్థం కాదు ఇది. ఎప్పుడైనా బస్సులో ఊరి బయటికి వెళ్ళినప్పుడు, మా కాలంలో బస్సు ఆపమంటే ఆపడు, బస్సు చెడిపోతుంది. బస్సు ఎప్పుడు చెడిపోతుంది. కార్లు కూడా చెడిపోయేవిరా, నెట్టుకుంటూ పోవాల్సి వచ్చేది కొన్నిసార్లు. ఇప్పట్లాగా లేవు. ఇప్పుడైతే చెడిపోవు. బస్సు చెడిపోతే బస్సు వాడు మనందరినీ దిగమంటారు. ఆ దిగినప్పుడు మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ మా గురువుగారు మాకు అట్లా చెప్పేవాళ్ళు. నువ్వు మధ్యలో ఉంటావు, నువ్వు కేంద్ర బిందువు అవుతావు, నీ చుట్టూ సర్కిల్ ఉంటుంది. మరి ఎందుకండి నా చుట్టే సర్కిల్ ఉంటుంది అంటే, సర్కిల్ ఎందుకు ఏర్పడింది? నిజంగా ఏర్పడలే. నీ దృష్టి అంతవరకు పోతుంది, ఇటు కూడా అంతవరకే పోతుంది. ఇటు కూడా నీ దృష్టి అనేటువంటిది ఎంతవరకు వెళ్ళగలదో అంతవరకు. అది ఒక గుండు, ఒక సర్కిల్. దానిలో ఆకాశం పై భాగం, భూమి కింది భాగం. దాన్ని బ్రహ్మాండము. అట్లాంటి ఆకారాన్ని ఏమనాలి? అండము అంటాం. అండం ఎట్లుంటుంది? గుడ్డు. అది గుడ్డు. ఆ గుడ్డులో ఉన్నవాడివి నువ్వు. అప్పుడు ఆ గుడ్డంతా సత్ అవుతుంది, నువ్వు చైతన్యం, నువ్వు చిత్ అవుతావు. అవునా కదా? దాన్ని నీలో లయం చేసుకుంటే, ఆ గుడ్డుని, ఆ సత్తునంతా నీ లోపల లయం చేసుకో. లయం చేసుకుంటే అహం బ్రహ్మాస్మి అవుతుంది. మూర్తమైన ప్రపంచం, మూర్తమైంది అంటే సాకారమైంది. అమూర్తమైన జ్ఞానాగ్నిలో నిరాకారం భస్మమైపోతే గణేశుడు మహాగణేశుడు అవుతాడు. అట్లాగే మనస్విని మనోన్మణి అవుతుంది. వామనుడు త్రివిక్రముడు అవుతాడు. వామనుడు పొట్టిగా ఉన్నాడు, త్రివిక్రముడు 3 ప్రపంచాలని ఏకంగా ఉన్న పరమాత్మ అనేకంగా కల్పించడమే మాయాశక్తి రచించిన విఘ్నయంత్రం. ఆ విఘ్నయంత్రాన్ని నువ్వు భేదించాలి. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఏకంగా ఉన్న పరమాత్మ అనేకంగా కనబడుతున్నాడు. ఈ అనేకాన్ని ఏకం చేసినట్లయితే ఈ విఘ్నయంత్రాన్ని నువ్వు భేదించినట్లే. అర్థమైందా? నీవు సాధించిన ఆ సిద్ధికి అమ్మ ప్రహర్షిత, అమ్మ సంతోషపడుతుందిట. నీవు ఈషణత్రయాల్లో మునిగి తేలుతుంటే అమ్మ అనేక ఆటంకాలు కల్పించి నువ్వు ఈషణత్రయాల్లో మునుగుతున్నావు. దేంట్లో మునిగావు నువ్వు? ధనేషణ. వాటిల్లో నీకు కష్టాలు ఎందుకు వస్తున్నాయో చెప్తోంది అమ్మ, కల్పిస్తోంది. ఒరే, వీడు విఘ్నయంత్రం భేదించడానికి వీడిని పంపిస్తే వీడు అవి కాకుండా అందులో పడి చస్తున్నాడు రా అని
నీకు అనేక కష్టాలు కల్పించి ఆ ప్రపంచం నుంచి నీకు వైరాగ్యం కలిగించడం కోసం అమ్మ చాలా ప్రయత్నిస్తోంది. కానీ నువ్వు అది గ్రహించలేవు. నీ దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తుంది. కష్టాలు కల్పించి విఘ్నయంత్రాన్ని భేదించగల ధైర్యాన్ని నీకు ప్రసాదిస్తుంది. ముందే చెప్పానా, నీకు ధైర్యాన్ని కలిగించడం కోసం ఇంకా 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 చాలామంది మన వాళ్ళు కూడా ఒక మాట అంటూ ఉంటారు, భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని. పరీక్షించడం ఏమిటి? నీ ధైర్యాన్ని పరీక్షిస్తున్నాడు కదా. పరమాత్మలోని శక్తి అనేకం కాగలదు, ఏకంగా కూడా ఉండగలదు. అది ఏ ఉపాధిలో ప్రవేశిస్తే ఆ లక్షణాలు తనవిగా చేసుకోగలదు. గ్లాసులో నీరు గ్లాసాకారము, కూజాలో నీరు కూజాకారం పొందినట్లు ఆ శక్తి ఏ ఉపాధిలో చేరితే ఆ లక్షణాలు సంపాదించుకుంటుంది. ఉపనిషత్తు ఆ పరమాత్మను సహా అని పుల్లింగ శబ్దం ప్రయోగించింది. పరమాత్మ ఎప్పుడూ సహా, వాడు అంటుంది. తర్వాత నపుంసకలింగంలో చెప్తుంది. అమహద్వాచకం అంటాం, మహద్వాచకము అమహద్వాచకము అంటారు సంస్కృతంలో. స్త్రీ నపుంసక పురుష మూర్తియును కాక, తిర్యకు అమర నరాది మూర్తియును కాక, కర్మగుణ భేద సదసత్ప్రకాశి కాక, వెనుక అన్నియు తానగు విహుదలంతు అన్నాడు గజేంద్రుడు. ఆయన స్త్రీనా, ఆయన పురుషుడా? ఆయన స్త్రీ, ఎందుకంటే మనకు విశ్వరూప సందర్శనంలో చెప్తాడు, ఆయన స్త్రీనా ఆయన పురుషుడా? ఆమె మోహిని అవతారం ఎత్తి వాళ్ళందరికీ కూడా అమృతం పంచిందని కథ ఉంది కదా, పురాణాలు అవే. ఈ ఉపనిషత్తుల్లో ఏముందో దాన్నే పురాణ రూపంగా నీకు కథారూపంగా మందమ మధ్యాధికారులు ఉన్నారు కదా, వాళ్ళ కోసమనే అవన్నీ చెప్పారు, మీకోసం కాదు. ఆనందధామంలో ఉన్న వాళ్ళ కోసం కాదు, మీరు 1వ క్లాస్ పిల్లలు కాదు. ఏమ్మా, కర్మ గుణ భేద సద సత్ప్రకాశి కాక, వెనుక అన్నియు తానగు విభుదలంతో అన్నాడు గజేంద్రుడు. పరమాత్మ నిర్గుణ నిరాకారంగా ఉంటే అతనిలో శక్తి అవ్యక్తంగా ఉండటం వల్ల అతన్ని పుల్లింగ ప్రయోగంతో సహా అని వాడు అని ప్రయోగించింది. పరమాత్మ నిరాకారంగా ఉన్నాడు. నిర్గుణ నిరాకారంగా ఉండటం వల్ల అవ్యక్తంగా వాళ్ళలో శక్తి ఉంది. కొండ చిలువలో మేకలాగా అది వాంతి చేసుకుంటే మేక బయటకు వస్తుంది. అది ఏ చెట్టుకో చుట్టుకుంటే మేక లోపల స్మాష్ అయిపోతుంది, అది ఎనర్జీగా దానికి మారుతుంది కదా. లేకపోతే మేక అలాగే ఉంటుంది, అది నవలదు, నవలకుండా మింగేస్తుంది. ఇది కూడా అలాగే మింగేసింది ప్రపంచం. నవిలి మింగట్లేదు కదరా, శవం కాలేటప్పుడు ఎట్లా కాలుతోంది? నిప్పే అదంతా పోసుకొని మొత్తం కాల్ చేస్తోంది. కొద్ది కొద్దిగా నవ్వులుతూ కాలుస్తుందా మనం అన్నం తిన్నట్టుగా? అట్లా ఏం తినదు. సగుణ సాకారమైన జీవ జగత్తులుగా ప్రకృతి వ్యక్తం అవడం వల్ల చరములలో స్త్రీవాచక ప్రయోగము, అచరములలో నపుంసక ప్రయోగం చేశారు. నేను జీవుడనైనా ఎందుకైనానని ఆలోచించద్దు, నేను ఎందుకైనాను అని ఆలోచించవాకు. ఆ ప్రశ్నకు సమాధానం దొరకదు. జీవత్వాన్ని ఎలా పోగొట్టుకోవాలో ఆలోచించు. జీవో బ్రహ్మైవ నాపరహ అంది శాస్త్రం. కాబట్టి జీవుడు ఖచ్చితంగా బ్రహ్మం అవడానికి అవకాశం ఉంది. నేనుగానేమో, నేను తక్కువ కులంలో పుట్టాను, నాకు చదువు రాదు, నేను ఎట్లా అవుతాను, నేనేం పుణ్యకార్యాలు చేయటం లేదు, నువ్వు అస్సలు ఆలోచించవా. జీవుడు బ్రహ్మమే, నువ్వేం చేసినా చేయకపోయినా ఇప్పుడు కూడా నువ్వు బ్రహ్మమే. నీకు తెలియదు కాబట్టి మళ్ళీ జన్మలకు వెళ్ళు, తెలుసుకుంటే మళ్ళీ వెళ్ళే పని ఉండదు. అర్థమైందా? విద్యాంశ అవిద్యాంశ ఎస్తద్వేద ఉభయగం సహా. నీ ముందు విద్య అవిద్య అని తెలుసుకోవలసినవి 2 ఉన్నాయి. ఎందుకంటే నువ్వు మనస్విని మనోన్మని అయినావు కాబట్టి, నువ్వు బ్రహ్మమువి జీవుడివి అయినావు కాబట్టి. నేను బ్రహ్మముగా ఎక్కడైనానండి, నేను బ్రహ్మమేరా, నీ నాది జీవుడేరా కదా.
నీ నాది జీవుడు కాదు, నీ నాదిని నేననుకుంటే జీవుడు. అది నాది వల్లి జడం, పొరపాటుగా మాట్లాడవాకండి. అందులో దేన్ని వదలద్దు, రెండింటిని కలిపి పట్టుకో. ఒకటి వదిలితే చాలా కష్టం. పర్యంక విద్య, పంచాగ్ని విద్య, మధు విద్య. ఇక్కడ మధం విద్య అని ఉందమ్మా, కరెక్ట్ చేసుకోండి. మధు విద్య అది. మధు విద్య, ఉపకోశల విద్య, ఇవన్నీ విద్య పేరుతో ఉన్న అవిద్యలు. అవన్నీ విద్యలు కావు. అవిద్యయ మృత్యుం తీర్త్వ, అవిద్య వల్ల నువ్వు మృత్యువును చేరతావు. బుద్ధుడు ఇదే పట్టుకున్నాడు. మీరంతా యజ్ఞయాగాదులు చేస్తున్నారు, కర్మకాండ చేస్తున్నారు, దానివల్ల మీకు మృత్యువే వస్తుంది అన్నాడు. కానీ మృత్యువు రాకుండా ఏం చేయాలో బుద్ధుడికి తెలియలేదు. అందుకే బౌద్ధము అంత వ్యాప్తి చెందినా కూడా చివరికి నిలవలేకపోయింది. అది హైందవ ధర్మం ముందర అది నిలవలేకపోయింది. అవిద్యయ మృత్యుం తీర్త్వ, అవిద్యలు నీకు మృత్యువునే ఇస్తాయి. విద్యయ అమృతమస్నుతే, విద్య నీకు అమృతత్వాన్ని ఇస్తుంది. మా యూనివర్సిటీ, ఎస్కే యూనివర్సిటీ ఎంబ్లం ఇది. విద్యయ అమృతమస్నుతే. ఈశావాస్యం 11వ మంత్రంలో ఈ మాట ఉంది. విద్యయ అవిద్యయ మృత్యుం తీర్త్వ, మృత్యు తీరానికి నిన్ను తీసుకుపోతుంది. ఏది? అవిద్య. అవన్నీ విద్య పేరుతో ఉన్న అవిద్యలట. వాటికి పేరు విద్య అని ఉంది చూడండి. పంచాగ్ని విద్య, పర్యంక విద్య, మధు విద్య, ఉపకోశల విద్య, ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇక్కడ 4 రాశాను. ఇవన్నీ కూడా మృత్యు తీరానికి తీసుకెళ్తాయి. మృత్యు తీరానికంటే నిన్ను చావు దగ్గరికి తీసుకెళ్తాయి. అవిద్య ఇది. విద్య నేర్చుకోవడం వల్ల విద్య అవిద్య అని 2 ఉన్నాయి కదా. ఇది అమృతమస్నుతే, నీకు అమృతత్వాన్ని ఇస్తున్నది. ఆత్మవిద్య బ్రహ్మ విద్యయే విద్య. ఆత్మవిద్య బ్రహ్మ విద్య, దీన్ని అద్వైతం మీరేమన్నా పెట్టండి. ఈ విద్యయే నీకు అమృతత్వాన్ని ఇవ్వగలదు. ఆ పరమాత్మ తన శక్తితో యాక్టివ్ అయిపోయినాడు. అక్కడ వి పోయింది, రాసుకోండి. ఇంగ్లీష్ పదాలలో ఆ ప్రింట్ అప్పుడు ఏదో అయిందిట, స్పెల్లింగ్లో చాలా ఇట్లా లెటర్స్ పోయినాయి అని చెప్పారు. ఇవన్నీ మరి అచ్చులో జరిగిన పొరపాట్లు మీరు కరెక్ట్ చేసుకోండి. చిన్నవే కాబట్టి మీకే తెలుస్తాయి. అందుకే అతనిని కవి క్రాంతదర్శి, కవి పురాణమనుశాసితారా అంది భగవద్గీత. పరమాత్మ కవిట. కవి ఏం చేస్తాడు అంటే కల్పించి కావ్యాలు రాస్తాడు. వాడు కూడా కల్పించి ఈ ప్రపంచాన్ని చేశాడు. ఇది నిజమనవాకండ్రా. అందుకే వాడిని కవి అన్నారు. దృక్కును దృశ్యాన్ని, దృక్కు దృశ్యం 2 విడివిడిగా ఉంటాయి. నువ్వు చూడగలిగితే దృగస్తి దృశ్యం నాస్తి. దృక్కు ఉన్నది, దృశ్యం లేదు. పోతుంది అంటే అసలు లేకుండా పోదు, మారుతుంది. మరణం అంటే మార్పు. మరణం అంటే అసలు లేకుండా పోలేదు. ఈ రూపం మారుతున్నాడు. ఏం మారుతున్నాడు? బంగారం గొలుసుగా మారింది, గొలుసు తిరిగి బంగారంగా మారుతోంది. మారడం అందామా? మారలే, అది మేనిఫెస్ట్ అయింది. అట్లా కనపడుతున్నది. బంగారం గొలుసుగా కనపడింది, గొలుసు తిరిగి బంగారంగా కనపడుతుంది. గొలుసు మళ్ళీ బంగారం కాలేకపోయిందనుకో, అప్పుడు అది మార్పు అనాలి. ఒకసారి బంగారం గొలుసు అయింది, గొలుసు తిరిగి బంగారం అవుతుంది. అట్లా పరమాత్మ ఒకసారి ప్రపంచంగా కనపడుతున్నాడు, ప్రపంచం మళ్ళీ పరమాత్మ అవుతుంది. ఎందుకంటే ఒక పరి జగములు వెలినిడి, ఒక పరి లోపలికి కొనుచి. ఎవరిలాగా? సాలెపురుగులాగా. సాలెపురుగు తనలో నుంచి బయటికి తెస్తుంది, దాన్ని మళ్ళీ లోపలికి మనమందరం దాన్ని లోపలికి తీసుకోలేము, అది తీసుకోగలదు. కాబట్టి సాలెపురుగు మనకంటే కూడా పవర్ఫుల్.
ఏమ్మా, నువ్వు దృక్కును దృశ్యాన్ని ఒకసారి చూడగలగాలి. దృక్కు నిజమా, దృశ్యం నిజమా, అది లేకపోతే ఇది ఉండదు అనేటువంటి కాస్మిక్ మైండ్ అతనిది. అతను కాస్మిక్ మైండ్, నీది కేయాస్. జగత్తును జీవులను తన శక్తితో అజమాయిషీ చేయగలదు. పరిభూ, అన్నిటి మీద తనే ఉంటాడు. స్వయంభూ, తనకు తానుగా తన పాటికి తానుండగలడు, అన్నిట్లో కూడా ఉండగలడు. వా, ఏమిరా పరమాత్మ లక్షణాలు! యథా తథ, ఎవరెంత చేసుకుంటే అంత కష్టసుఖాలు వాళ్లకు వాళ్లే కలిగించుకుంటున్నారు. కష్టసుఖాలు అసలు లేవు. వాడికి ఇష్టమైనది సుఖము, ఇష్టం కానిది కష్టం. మనం కష్టాలు వచ్చినాయంట అంటే నీకు ఇష్టం కానిది నీకు కష్టం, నీకు ఇష్టమైంది నీకు సుఖం. చూడండి, ఆలోచించండి. ఎండాకాలం ఉంది, చాలా ఎండలు రావడం, అది సూర్యుడికి సహజమైన లక్షణం. ఎందుకంటే ఉత్తరాయణంలో ఉంటాడు. ఉత్తరాయణంలో ఉన్నప్పుడు భూమికి డైరెక్ట్గా సూర్యుడి సెగ తగులుతుంది. ఎప్పుడైతే దక్షిణాయనంలోకి వెళతాడు, సూర్యుడు వెళ్ళడు, మనం వెళతాం. అంటే భూమి వెళుతోంది. ఆ భూమి ఇటు తిరిగినప్పుడు సూర్యకాంతి దాని మీదకి డైరెక్ట్గా పడదు కదా. ఇటువైపు ఉన్నప్పుడు పడ్డ కాంతి భూమి ఇటు తిరిగితే సూర్యుడు ఇక్కడ పైకి వస్తున్నాడు. ఇక్కడున్నప్పుడు ఇక్కడ వాళ్ళ వెలుగు ఎట్లా పడుతుంది? డిమ్ముగా పడుతుంది. అందుకని చలి వస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే, సూర్యకాంతి సహజంగా ఉంటే మన శరీరానికి అది వేడి అనిపించినప్పుడు మనం ఏసీ రూముల్లో ఉంటున్నాం కదా. అంటే నీకు అది కష్టం అనిపించింది, ఎందుకని నీకు ఇది ఇష్టం ఉంది. ఏసీలో అబ్బా హాయిగా ఉందబ్బా, ఎందుకు హాయిగా ఉంది? నీకు అది కష్టం అనిపించింది కాబట్టి ఇది ఇష్టం అనిపిస్తోంది కదా. ఆ ఏసీ రూమ్లోనే నీకు బాగా చలి పుట్టిందనుకో, అబ్బా చాలా చలిగా ఉందబ్బా, నేను ఇక్కడ ఉన్నాను, నేను అవతలికి వెళ్ళిపోతాను, తిప్పుతున్నావు. కాబట్టి కష్ట సుఖాలు ఎవరి దగ్గర ఉన్నాయి? నీ దగ్గర ఉన్నాయి. నా దగ్గర ఎందుకు ఉన్నాయంటే నీ దగ్గర లేవు, అవి ఎక్కడ ఉన్నాయి. నువ్వు కావాలంటే దాన్ని నీకు ఇష్టమైతే అది తీసుకుంటున్నావు, నీకు కష్టమైతే. చూడండి, ఎండ బాగా కాస్తూ ఉంటుంది. రైతు ఆ ఎండలో వెళ్ళి, మనం బస్సులో పోతుంటే ఎన్నిసార్లు వాడు పొలం చక్కగా దున్నుతూ ఉంటాడు. వాడికి ఎక్కడా నీడ లేదు, చెట్టు కూడా లేదు. చెట్టు ఉంటే పొలంలో మొక్కలు రావు, చెట్టు కూడా లేదు. వాడు ఆ ఎండలో మొత్తం అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు తిరుగుతున్నాడా లేదా? తిరుగుతూనే ఉన్నాడు. మరి మనం అట్లా తిరగట్లేదే. మనం ఏసీ కారులో కూర్చొని పోతూ కూడా కాసేపు ఎవడైనా ఆ విండో తీస్తే, హే విండో మూయరా, వాడు మనిషే నువ్వు మనిషే కదా. వాడికి లేని ఎండ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఏసీ కారులో ఎండ నుంచి కూర్చొని తిరుగుతున్నావు అంటే ఇప్పుడు ఎక్కడుంది కష్టం? నీ మనసులో ఉంది కదా. నువ్వు నిజాన్ని ఆలోచించటంలా. నాకు కంఫర్టబుల్గానే కారు కొనుక్కుండే అంత సామర్థ్యం నాకుంది కాబట్టి నేను కారులో కూర్చొని ఏసీ వేసుకునే వెళతా, లేకపోతే నేను వెళ్ళను. వాడికి ఆ డబ్బులు లేవు కాబట్టి వాడు చచ్చినట్టు ఆ పొలంలో తిరుగుతున్నాడు. నీ ఆలోచన ఇట్లా ఉంటుంది మనస్విని కదా. మరి నీ మనోన్మణి అయితే ఎట్లా ఉండాలండి? వాడు నా కోసం వాడు అంత కష్టపడుతున్నాడు. వాడు పండించకపోతే నేను బంగారం తినలేను. నేను అన్నం తినాలంటే వాడు అంత కష్టపడుతున్నాడు. అందుకని అన్నదాత సుఖీ భవ. ఎందుకంటే నీకు అన్నం పెట్టినవాడు వాడి చెయ్యి పైన ఉంది, నీ చెయ్యి కింద ఉంది. నీకు అర్థం కాక నేను ధనవంతుణ్ణి కాబట్టి నేను ఇక్కడున్నాను, వాడు ఏం చేతకాని వాడు కాబట్టి వాడు ఆ పొలంలో కష్టపడుతున్నాడు. వాడు నీ కోసం కష్టపడుతున్నాడు. నువ్వు మనోన్మణి అయితే ఇట్లా ఆలోచించు. వాడు నువ్వు మనుషులే. మరి వాడు ఎందుకు కష్టపడాలి? నువ్వెందుకు కూర్చొని తినాలి?
ఏంటి వాడికంటే నీకు ఎక్కువ ఉన్నది, నాకు డబ్బులు ఉన్నాయి కదా, ఏముందండి ఎంతైనా నేను బియ్యం కొనుక్కుని తినగలను అంటున్నావు. వాడు పండించానంటాడు అనుకో, నీ బతుకేంటి? నీ రూపాయలు తింటావా? మరి ఎవడైనా అట్లా ఆలోచించాడా? ధర పెరిగిందిరా బియ్యం బస్తా ఇంకా కాస్త పెరిగింది అంటే పెరిగితే ఏముందిలే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కొనుక్కుందాంలే అంటున్నావు. ఎందుకని అంటే నువ్వు మనస్విని. నీకేంటంటే పరిమితమైన నీ శరీరమే నీకు కరెక్ట్. అపరిమితమైన పరమాత్మ నీకు తెలియదు. తెలియనంత వరకు నువ్వు కర్మని పోగు చేసుకుంటావు. అంటే నువ్వు ఇట్లా ఆలోచించినప్పుడు వాడు కష్టపడి సంపాదించింది నువ్వు తింటున్నావు, అది నీకు పాపం వస్తుంది కదా. నువ్వు కష్టపట్టాలా, వాడు కష్టపడుతున్నాడు. అర్థమైందా? మనస్వినిగా ఉండడం వల్ల నువ్వేం చెయ్యక్కర్లే. నువ్వు వెళ్ళి పొలం దున్నమని నేను చెప్పట్లే. ఏం చేయాలి కదా, నా కోసం వాడు కష్టపడుతున్నాడు కాబట్టి వాడు నాకంటే వాడు గ్రేట్ అనుకో చాలు. అర్థమైందా? నువ్వు ఉన్న చోట్లోనే ఉండు, నువ్వు ఈ పనే చెయ్యి, కానీ నీ భావన మార్చుకో. తద్వారా నీకు పుణ్యం మార్కులు పడతాయి, లేకపోతే పాపం మార్కులు పడతాయి. నీ ఇష్టం ఏం చేస్తావో. లేదండి రైతు చాలా గొప్పవాడు అన్నాడు, అందుకని నేను రేపు రైతునే వెళ్ళి పెళ్లి చేసుకుంటాను, నిన్న అట్లా చెప్పలేదు నేను. భావాద్వైతం సదా కుర్యాత్, క్రియాద్వైతం నా కుర్యాత్. శాస్త్రం చెప్పింది ఇట్లాంటి వాటిలు విని మీరు ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తారేమోనని. భావనలో అద్వైతం పెట్టుకోరా, క్రియలో అద్వైతం పెట్టవాకు. క్రియాద్వైతం నా కుర్యాత్. ఏమ్మా కష్ట సుఖాలు అసలు లేవు. వాడికి ఇష్టమైంది సుఖం, ఇష్టం కానిది కష్టం. పుణ్య పాపాలు నీ భావనే. ఇప్పుడే చెప్పా కదా, సంసారాన్ని పోగొట్టని అవసరం లేదు, నిన్నావరించిన అవిద్యను పోగొట్టుకో. అంతేగాని రేపటి నుంచి మా గురువుగారి దగ్గరికి అట్లాగే వచ్చేవాళ్ళు, గురువుగారు ఇంకా ఈ సంసారం మాకు నచ్చలేదండి, 2 చీరలు సంచిలో పెట్టుకొని మేము వచ్చేస్తామండి అని. అమ్మ మీరందరూ వస్తే మీ అందరికీ నేను ఎక్కడ ఆ సంసారం పెంచుకోవాలి. ఎప్పుడైనా వర్షం వచ్చి ఇబ్బంది అయితే అమ్మ ఎవరు వెళ్ళవాకండి ఉండండి అని చెప్తా, కానీ మాకు సంసారం విరక్తి పుట్టింది మేము ఇంకా ఇంటికి పోము ఇక్కడే ఉంటే ఏ గురువు వాడి దగ్గర పెట్టుకోడు. అర్థమైందా? ఏమ్మా సంసారాన్ని పోగొట్టని అవసరం లేదు, నువ్వు సంసారంలోనే ఉండు. దానికి కూడా శాస్త్రం ఎంత జాగ్రత్తగా చెప్పిందంటే పడవ ఎప్పుడూ నీళ్లల్లోనే ఉండాలి. నీళ్లల్లో ఉన్న పడవకి అందం, ఎందుకంటే ఎవడైనా ఎక్కి దాన్ని ఆ నీళ్లు దాటడానికి ఉపయోగపడుతుంది. పడవలోకి నీళ్లు రాకూడదు, పడవలోకి నీళ్లు వచ్చాయంటే మునిగి ఊరుకుంటుంది. అందుకని సంసారంలో నువ్వు ఉండు, సంసారాన్ని నీ లోపలికి తెచ్చుకోవాలి. సంసారాన్ని నా లోపలికి తేవడం అంటే ఎట్లా ఉంది? ఎందుకంటే ఇది ఎప్పుడు నేనైనాను ఆ 3 నావేనాయి కదా, ఆ నావన్నీ నన్ను బంధిస్తూ ఉంటాయి. నిజంగా నీకు ఆ నావి ఉన్నాయా లేవా అని అనుకున్నప్పుడు నువ్వు బజారుకి వెళ్ళి ఏదైనా ఒక అందమైన వస్తువు నీకు కనపడంగానే ఆ వస్తువుని, బట్టలైనా సరే బొమ్మలైనా సరే ఏదైనా, ఎవరికి కొనాలి అని నీకు అనిపించిందో వాళ్ళు నీకు మమ. ఏం కష్టం లేదు. ఎవరి మీద అనిపిస్తోంది ఏదన్నా ఒక మంచి వస్తువు చూడగానే ఎవరికి కొనాలనిపిస్తోంది? నీ కొడుక్కా, నీ కూతురికా, నీ మనవడికా, నీ భర్తకా? ఆలోచించండి అంతే. నిన్ను ఆవరించిన అవిద్య అది పోగొట్టుకోమంటుంది. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓం బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణ
పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.